సుపరిచితులు. ఈ ప్రాంతంలో ఇంత మంచి దీనత్వం కలిగిన దైవజనులు. హీ సో అండ్ మీకర్ అండ్ సో హంబుల్ పర్సన్. హీ ఈస్ డూయింగ్ ద మినిస్ట్రీ టు హియర్. దిస్ ఇస్ గ్రేస్ బై ద గాడ్ ఆఫ్. దేవుని యొక్క కృప వలన ఇటువంటి దైవజను మీరు కలిగి ఉన్నందుకు ఈ సంఘంలో ఒకసారి వేసే గట్టిగా చప్పలు కొట్టి మహింపరచండి. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. రండి వాక్యములకి వెళ్దాం. అందరూ ఇప్పుడు దాకా చాలా 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 పాటలు విన్నారు. మధ్య మధ్యలో నేను కూడా పాట పాడతా. అన్నయ్యలు బయట వెళ్ళి త్వరగా వచ్చేసి మీరు రెస్ట్ చేసుకుని కూర్చోవాలని కోరుకుంటున్నాను. గుడ్, సరేనా? ఒక 5 minutes, దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ద హియర్ అండ్ స్టాండ్. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు, సంఘ పెద్దలకు, ముఖ్యంగా కమిటీ మెంబర్స్ అందరికీ మరొకసారి నా చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకే ఒక అంశం చదువుకుందాం. దావీదు కీర్తన 29, ద సామ్ అండ్ 29 verse 8. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. నీ మెల్లదైన స్వరాన్ని వినడానికి నా అంతరంగంలో భయాన్ని కలుగు చేయండి. నేను నలుదిక్కుల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల క్రియలను నేను యేసుక్రీస్తు నామములో కట్టి లయపరుస్తున్నాను. దేవుని శక్తిని విడుదల చేస్తున్నాను. వాక్ ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను. ప్రభు, ఆ యొక్క మైదానంలోకి 1,00,000 మంది దేవదూతలను విడుదల చేస్తున్నాను. మీ రక్తాన్ని ఇక్కడ ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును అని రాయబడింది. ఈ మాట మీరు పెన్తో అండర్లైన్ చేసుకోండి. ఈరోజు డేట్ రాసుకోండి, పెన్తో అండర్లైన్ చేయండి. యెహోవా స్వరమట అరణ్యాన్ని కదిలించుందని రాయబడింది. ఎందుకు దేవుని స్వరము అరణ్యమును కదిలిస్తుంది అని అంటే, అరణ్యము అంటే భయంకరమైనటువంటి కష్టాల కడలలో ప్రయాణం చేస్తున్న జీవితానికి సాదృశ్యం. అరణ్యం అంటే లోకానికి సాదృశ్యం. అరణ్యం అంటే అనేకమైనటువంటి విపత్కరమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేసే ప్రతి మనుషుని జీవితం అరణ్యముతో పోల్చబడింది. చాలామంది జీవితాలలో అరణ్యం లాంటి అనుభవాలలో ప్రయాణించకుండా ఎవరూ గమ్యం చేరలేదు. ఆమేన్. సేవకులైన మేమైనా సరే, విశ్వాసులైన బిడ్డ మీరైనా సరే, ఎవరు కూడా అరణ్యములో ప్రయాణించకుండా ఎవరూ గమ్యం చేరలేదు. ఇప్పుడు యెహోవా స్వరమట అరణ్యాన్ని కదిలిస్తుందట. అంటే దేవుడు మన జీవితాలలో సంచరిస్తే, దేవుడు మన యొక్క బ్రతుకుల్లోకి సంచరిస్తే, దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో నిలిస్తే మన జీవితం కదిలించబడుతుందని అర్థం. చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, దేవుడు నన్ను కదిలిస్తే నేను ఎందుకు ఇక్కడే ఉన్నాను అన్నయ్య? మణిబాబు గారు, నేను దేవుడు నన్ను కదిలిస్తే నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను? అవును బిడ్డ, కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను అణచి కుదిలించి కదిలించాలని దేవుడు ఎదురు చూస్తాడు. కానీ నీకు కావాల్సింది రాత్రి దేవుని స్వరం కావాలి. దేవుని స్వరం కావాలి. ఒక అమ్మాయి వేగంగా పరిగెడుతుంది, అది కూడా అరణ్యములో. ఒక బెహెర్షెబా అరణ్యము కటిక చీకటితో కూడింది. దట్టమైనటువంటి అడవి మృగాలు ఉన్నాయి, విష సర్పాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఆ అరణ్యంలో పరిగెడుతుంది. ఇప్పుడు ఆ పరుగు ఎలా ఉందంటే, ఆ యొక్క ఆదికాండం 21వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి తెల్లవారినప్పుడు మధ్య భాగంలో బెహెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుంటుంది అని రాయబడింది. మరలా చూడండి ఆ వాక్యాన్ని ఒకసారి. బెహెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచూ ఉండెను. కొంచెం మానిటర్ సౌండ్ పెంచండి, మానిటర్ కొంచెం సౌండ్ పెంచండి ప్లీజ్ అన్న. ఈమె ఇటు అటు తిరుగుతుంది. ఎవరు ఈమెనంటే హాగరు. అసలే ఆమె బానిసత్వ జీవితంలో ఉంది. ఏ యజమానుని అయితే నమ్మిందో, ఏ యజమాని అయితే తన హృదయంలో ప్రేమించి అతనితో కాపురం చేసిందో, ఆ వ్యక్తి పుణ్యమా అని ఒక బాబు కూడా జన్మించాడు. ఇప్పుడు ఉన్నట్టుకుండా ఆ వ్యక్తి తనను విడిచిపెట్టేశాడు. తన జీవితం ఇప్పుడు నిరాదరణకు లోనయింది. తన జీవితం ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కానంత కఠినమైన చీకటిగా మారిపోయింది. అంతకంటే ఎక్కువగా అరణ్యపు అనుభవము ఆమె జీవితం కొత్తగా ఉంది. చాలామంది స్త్రీలు, ఈ రాత్రి చాలామంది సహోదరులకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, నీవు అరణ్యం లాంటి అనుభవాలలో ఉన్నావు, అరణ్యము గుండా ప్రయాణం చేస్తున్నావు,
అరణ్యం లాంటి కష్టాల కడలలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, కానీ నీకు గమ్యం అర్థం కావట్లేదు. ఇటు అటు ఈ యొక్క సహోదరి తిరుగుతున్నట్టే నువ్వు కూడా తిరుగుతున్నావు. ఇప్పుడు ఈమె అరణ్యంలో తిరుగుతుంది. ఎలాగ తిరుగుతుందంటే గమ్యం అర్థం కావట్లేదు, మార్గం ఏంటో అర్థం కావట్లేదు. శ్యామ్ పాస్టర్ గారు ముందు కూర్చొని, ఆ గమ్యం అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియట్లేదు, ఎక్కడికి వెళ్ళి చేరాలో తనకు తెలియట్లేదు. ఈ పరిస్థితులలో ఆమె అటు ఇటు తిరుగుతుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రశ్న నేను వేయనియండి, అందరూ నా వైపు చూడండి, ఒక ప్రశ్న నేను వేయనియండి. నువ్వు అనేక సార్లు అరణ్యం లాంటి జీవితంలో అటు ఇటు తిరుగుతున్నావు, అరణ్యం లాంటి జీవితంలో అటు ఇటు పరిగెడుతున్నావు. ఈ అరణ్యం లాంటి ఈ లోకంలో గమ్యం తెలియకుండా పరిగెడుతున్నావు. నీ జీవితంలో కష్టము, సుఖము, కన్నీళ్లు, వేదన, అవమానము నిన్ను వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఈ హాగరు జీవితంలో కూడా సరిగ్గా ఇలాగనే ఉంది. ఏ వ్యక్తినైతే తను నమ్మిందో ఆ నమ్మిన వ్యక్తి తనను అడవిలోకి పంపించేశాడు. పైపెచ్చు బిడ్డ ఈ పసిబిడ్డను తీసుకొని ఈ అరణ్యంలో ఎలాగ నడవాలో ఆమెకు అర్థం కావట్లేదు. చాలామంది విడువబడిన వారు లేదా విసర్జించబడిన వారు, తృణీకరించబడిన వారు, ప్రేమకు దూరమైన వారు, అందరి చేత నెట్టివేయబడిన వారు, ఒంటరితనం అనుభవిస్తున్న వారు ఈ హాగరుకి దగ్గరగా ఉన్నట్టే. ఈ రాత్రి హాగరుకి దగ్గరగా ఉన్నట్టే. ఇప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే ఈమె జీవితం ఎలా ఉందంటే చాలా దుర్భరంగా ఉంది. అరణ్యపు జీవితం. ఏ యజమానుడైతే తను నమ్ముకునిందో యజమానుడు ఆహారాన్ని, నీళ్ల తిత్తిని చేతికిచ్చి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు బిడ్డ, చంక బిడ్డ, పైపెచ్చు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, నీళ్ళలో ఉన్నటువంటి ఆ నీళ్ల తిత్తి పూర్తి అయిపోయింది. ఇక దాహం కోసం పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆకలి కోసం ఏడుస్తున్నాడు, తల్లికి పాలు రావట్లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళి అంత దూరాన ఆ యొక్క బిడ్డను ఆ పొదల చాటును పడేసి బోని ఏడుస్తుంది. పొదల చాటున బిడ్డను పడవేసింది, ఇక ఏడుస్తుంది. ఎంతగా ఏడుస్తుందంటే ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుంది, పిల్లోడు ఏడుస్తున్నాడు, తల్లి ఏడుస్తుంది. చాలామంది జీవితాలు ఎలా ఉంటాయంటే భర్త ప్రేమకు దూరం అయిపోయి, భర్త చేత నిరాదరణకు లోనయ్యి బిడ్డలు చూసుకొని తల్లులు ఏడుస్తుంటారు. తల్లులు ఎవరిని చూసి ఏడుస్తారంటే భర్తను చూసి కాదు ఏడ్చేది. ఆ భర్త అనేక సార్లు ఆ భార్యను, బిడ్డలను ప్రేమించకపోవడం వల్ల ఆ ప్రేమకు వాళ్ళు దూరం అయిపోయారని వారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఎక్కడ నువ్వు ఏడ్చావో, ఎక్కడ నువ్వు నిరాదరణకు లోనయ్యావో, ఎక్కడ నువ్వు ఒంటరితనాన్ని అనుభవించావో, ఎక్కడ నువ్వు మార్గం తెలియకుండా అటు ఇటు తిరిగావో, ఎక్కడ నీ జీవితం అంతా కూడా బెహెర్షెబా అరణ్యం లాంటి అనుభవంలో నీవు ప్రయాణం చేస్తున్నావో, ఈ రాత్రి దేవుడిని జీవితంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో ప్రత్యక్షం కాబోతున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిరాదరణకు లోన నీ జీవితాన్ని ఆదరించబోతున్నాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో గమ్యమే కానరాని నీకు ఒక గమ్యాన్ని తెలియచేయబోతున్నాడు. బిడ్డ ఏడుస్తుంటే ఈ తల్లి గుండెలు బాదుకుంటుంది. ఎంతగా బాదుకుంటుందంటే, కొంచెం ఎక్కువ పెట్టమ్మ, ఎంతగా బాదుకుంటుందంటే అంతగా బాదుకుంటుంది. ఇక జీవితం ఎలా అయిపోయిందంటే, ఇక నాకొద్దు ఈ జీవితం, ఇక నేను నా బిడ్డ చనిపోతే బాగున్ను అని అనుకునే స్థితికి వచ్చేసింది. ఇక ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా ఆకాశవైపు చేతులెత్తి ఒక్క మాట అడిగింది దేవుణ్ణి, దేవా, నేను ఈ చిన్నవాని యొక్క చావు చూడలేకపోతున్నాను, నా బిడ్డ చావు నా కళ్ళారా చూడలేకపోతున్నాను, దయచేసి నా మీద కనికరం చూపించని ఆ తల్లి దేవుని మొరపెట్టడం ప్రారంభించింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీతో చెప్తున్నాడు, ఎక్కడెక్కడైతే నువ్వు ఏడుస్తూ కూర్చున్నావో, ఎక్కడైతే నిరాదరణకు లోనయ్యావో, ఎక్కడైతే ఒంటరితనం అనుభవించావో, ఎక్కడైతే నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు దిగులు పడి కూర్చున్నావో, ఎక్కడైతే నీ పిల్లల విషయంలో రోధించి విలపించి ప్రభు సన్నిధిలో అలాగ కన్నీరు మున్నీరు కాచావో, ఈ రాత్రి దేవుడు నీ కన్నీళ్లు చూచి నీ బిడ్డల జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కన్నీళ్లు చూచి దేవుడు నీ బిడ్డల జీవితంలో కదలబోతున్నాడు. నీ బిడ్డలను దేవుడు చెయ్యి విడువడు. హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఆయన నీతో చెప్పినట్టు ఈ రాత్రి దేవుడు విడువడు, నిన్నెన్నడు ఎడబాయుడు. బిడ్డ, మనుషులు విడిచిపెట్టినట్టు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనుషులు విడిచిపెట్టినట్టు, మనుషులు నిన్ను వాడుకొని పక్కకు పెట్టినట్టు, మనుషులు నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్నట్టు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు నిన్ను విడువడు. ఆయన నిన్ను చెయ్యి విడువడు. ధైర్యం తెచ్చుకో. ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు పరిస్థితిని చూసి కలవరపడిపోతున్నావు?
ఎందుకు నీ పిల్లల గురించి ఆలోచించి వారి భవిష్యత్తు ఏమవుతుందని దిగులు పడి కూర్చున్నావు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమన్నా తెలుసా? నాకు చాలా ఇష్టమైన మాట. అనగా దావీదు కీర్తన 20 అనగా 4వ వచనం. దావీదు సంకీర్తన 20 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదును. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు ఈ రాత్రి నీ కోరికని సిద్ధింప చేయబోతున్నాడు. ఏ కోరికైతే నీ బిడ్డల విషయంలో కలిగి ఉన్నావో, ఏ కోరికైతే నీ కుటుంబ వ్యవస్థలో కలిగి ఉన్నావో, దేన్నైతే నీ హృదయంలో ఆశిస్తున్నావో, అది నీ బిడ్డల జీవితంలో దేవుడు చేయునుగాక. నీ బిడ్డల జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఎందుకు నువ్వు ఆలోచిస్తున్నావు? ఎందుకు నువ్వు చాలాసార్లు కంగారు పడిపోతున్నావు? నువ్వు నీ కుటుంబం ఎవరి చేతిలో ఉందో తెలుసా? భవిష్యత్తు నెరిగిన దేవుని చేతిలో నీ భవిష్యత్తు భద్రపరచబడి ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. భవిష్యత్తు నెరిగిన దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఉంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భవిష్యత్తులో, నీ యొక్క భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది బిడ్డ. ఆయన భవిష్యత్తు నెరిగిన దేవుడు. ఈ తల్లి ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపుకు హద్దులు లేవు. ఎంతగా ఏడుస్తుంది ఇంక కొద్దిసేపటికి బిడ్డ ఏమవుతాడో చూడలేక ఆ తల్లి గుండెలు బాదుకుంటుంది. అందుకే విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించు. రేయి మొదటి జామున లేచి, నువ్వు అనేక సార్లు రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల కోసం మొరపెట్టిన తల్లివి కదూ. నీ కుటుంబం కట్టుకోవాలని కన్నీరు మున్నీరుగా ఏడ్చి ప్రార్థన చేసిన బిడ్డ కదూ. నువ్వు దేని కొరకైతే ప్రయాసపడ్డావో, దేని కొరకైతే కన్నీరు కార్చావో, దేని కొరకైతే విలిపించావో, ఈ రాత్రి దేవుడు వాటన్నిటికీ జవాబునిచ్చి నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. దేవుడు ఈ రాత్రి నిన్ను దీవించి పంపించబోతున్నాడు. నేను దేవుని ఆత్మతో నింపబడి చెప్తున్నాను. ఐ హావ్ టు ఫిల్ బై ద హోలీ స్పిరిట్. ఐ యామ్ స్పీక్ టు యు ఇన్ దిస్ నైట్. దేవుని ఉద్దేశం అంటే తెలుసా? ఈ రాత్రి ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆ చిన్నవాని యొక్క చావును చూడలేక ఆ తల్లి రోధిస్తుంది. వాడి భవిష్యత్తు ఏమవుతుందని దిగులు పెట్టుకునింది. పైపొచ్చి అరణ్యంలో మేము ఈ యొక్క క్రూర మృగాలకి బలైపోతాయేమో అని కలవరపడిపోతుంది. ఈ రాత్రి అనేకమైన కలవరాలు నీ చుట్టూ ఉన్నాయేమో, అనేకమైన కలవరాలు నీ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయేమో, అనేకమైన కలవరాలు నీ యొక్క కుటుంబం చుట్టూ వెంటాడుతున్నాయేమో. నువ్వు ఆలోచించొద్దు. ఇక నీ గురించి ఆలోచించేవారు ఒకరున్నారు. నీ పిల్లల గురించి ఆలోచించేవారు ఒకరున్నారు. నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితిలోకి తీసుకురావడానికి నీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన నీ కోసమే అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఈమె ఎలుగెత్తి ఏమని ప్రార్థన చేసింది ఏంటంటే, ఇక నేను ఆ చిన్న పిల్లవాని చావు చూడలేనయ్యా అని ఏడుస్తుంటే దేవుడు మాట్లాడాడు. హాగరు, హాగరు, ఒక్కసారి అటు చూడమ్మా అన్నాడు. అటు చూడగానే భూమి నెరలు విడిచి ఆ భూమి అంతర్భాగంలో నుంచి, భూమి యొక్క గర్భములో నుండి భూమి అలాగ చీలిపోయి ఒక ఊట పైకి అలాగ ఎగదన్నుకుంటూ వచ్చి భూమి మీద నిలబడింది. కొట్టు ఇంకా గట్టిగా. భూమి అలాగ చీలి ఆ భూమి యొక్క గర్భములో నుండి ఒక ఊట అమాంతంగా ఉబుకుతూ అమాంతంగా వచ్చి నేల మీద వచ్చి పడింది. ఊట పొంగుతుంది, నీళ్లు ఎల్లవలై పారుతున్నాయి. వెంటనే హాగరుతో చెప్పాడు, హాగరు, ఆ నీటి ఊటని తీసుకెళ్ళి నీ కుమారుడికి తాపించమ్మా. ఆ నీళ్లు తీసుకెళ్ళి నీ కుమారుడికి తాపించు. ఇప్పుడు ఆ అరణ్యములో హాగర్ కనబడిన నీటి ఊట ఎవరో తెలుసా? అది సాధారణమైన నీటి ఊట కాదు. అది సాధారణమైన నీటి ఊట కాదు. సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే హాగర్ కనపడ్డాడు. ఎందుకో తెలుసా? వాక్యంలో రాయబడింది, విశ్వసించిన వాడి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును. సాక్షాత్ ఆ నీటి ఊట ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి నేను ఊరుడి నీటి బుగ్గగా ఉన్నాను అన్నాడు. సాక్షాత్ యేసు ప్రభు ఏం చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచిన వాడికి నేను ఒక ఊరుడి నీటి బుగ్గగా కనబడతానన్నాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో నేనిచ్చి నీళ్లు తాగువాడు ఎప్పటికీ
దప్పికొనడు. ఇప్పుడు అరణ్యములో హాగరు కనబడ్డ నీటి ఊట ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు. ఒప్పుకుందాలు గట్టిగా చప్పట్లు కొట్టండి, ఇంకా గట్టిగా. తండ్రి అయిన దేవుడు పరలోకంలో నుండి మాట్లాడితే కుమారుడు అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ యొక్క బిడ్డ యొక్క దాహాన్ని తీర్చాడండి. ఈరోజు నా యేసయ్య నీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరాన్ని తీర్చబోతున్నాడు. నీ పిల్లల భవిష్యత్తుని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. నీ పిల్లలు ఎక్కడ నిరాదరణకు లోనయ్యారో, ఎక్కడ నీ బిడ్డలు విడువబడ్డారనుకున్నావో, ఎక్కడ నీ పిల్లల జీవితంలో అనేక సార్లు నువ్వు ఓడిపోయిన తల్లిదండ్రులుగా నిలచబడ్డారో, అక్కడ దేవుడు మీ పిల్లలను విజయశాలులుగా నింపబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుడు ఉన్నతమైన దీవెన దయచేయబోతున్నాడు. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకు నువ్వు దిగులు పడి కూర్చున్నావు? ఇప్పుడు ఆ ఊరుడి నీటి బొగ్గను చూసి, ఆ బుడబుడ పొంగుతున్నటువంటి ఆ యొక్క బొగ్గను చూసి ఆ నీళ్లు అమాంతంగా చేదుకొని ఆ యొక్క బిడ్డకు తాపిచ్చింది చేతులతో. ఇలాగ అరచేతులతో ఇలా తీసుకొని ఆ నీళ్లు తీసుకెళ్లి ఆ చిన్న బిడ్డకు తాపిచ్చింది. ఇష్మాయేలు తాగాడు, హాగరు తాగింది. ఇద్దరు తాగిన తర్వాత దేవుడు మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే, హాగరు, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు బిడ్డ అని అడిగాడు. ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, అయ్యా నా పరిస్థితి ఇలా అయిపోయింది, యజమాను నన్ను ఇలాగ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, యజమానురాలు దృష్టికి నేను చాలా నీచమైన దానిగా మారిపోయిందని ఆమె అలా అనుకునింది, నా పరిస్థితి గమ్యం అర్థం కాలేదని చెప్పింది. బాగా గమనించండి, దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని తెలుసా? హాగరు, నీ బిడ్డకు నేను ఇస్తున్నటువంటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ బిడ్డను ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో 40% ఉండేటట్టుగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తానన్నాడు. సగభాగం నీ బిడ్డలను ఆశీర్వదిస్తా. ఎందుకంటే భారతదేశంలో కాకుండా లేకుంటే ప్రపంచం యావత్ ఎత్తుకుంటే 40% మంది ముస్లిం సహోదరులు ఉన్నారు. 40% మంది ముస్లిం సహోదరులు. ఎందుకు అరబ్ దేశాలు అంతగా ఆశీర్వదించబడ్డాయంటే, హాగరు ద్వారా ఇష్మాయేలు వస్తే ఇష్మాయేలును సాక్షాత్తు యెహోవా దేవుడు అనగా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆశీర్వదించబడిన సంతతి ముస్లిం సహోదరులు. కొట్టు చప్పట్లు గట్టిగా. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. అబ్రహాములో నుండి ఇప్పుడు హాగరు ద్వారా ఇష్మాయిల్ వచ్చాడు. ఇష్మాయిల్లో నుంచి ముస్లిం సంతతి వచ్చింది. ఇప్పుడు ముస్లిం సంతతికి తండ్రి ఎవరంటే సాక్షాత్తు అబ్రహాము. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇంకొకసారి ఆమెన్ చెప్పండి. గుడ్. రెండవది ఇప్పుడు అబ్రహాము షారాతో ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పుడు షారాను దేవుడు ప్రేమించి షారా ద్వారా ఒక వ్యక్తినిచ్చాడు, ఒక బాబునిచ్చాడు. ఆ బాబు పేరు ఏంటంటే ఇస్సాకు. వాగ్దానం చేయబడిన బిడ్డ, దేవుని వరం వల్ల పుట్టినవాడు. దేవుని యొక్క ప్రణాళిక అంతా బిడ్డ ద్వారా నెరవేర్చబడాలని దేవుడు ఆదిలోనే సంకల్పం కలిగి ఆ యొక్క 90 సంవత్సరాల వృద్ధురాలికి 100 సంవత్సరాల వృద్ధుడికి దేవుడు ప్రేమించి ఇచ్చాడు. ఇస్సాకునిస్తే ఆ ఇస్సాకు ద్వారా యూదులు అనగా హెబ్రీయులు బయటకు వచ్చారు. యూదులు ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారు. ఇప్పుడు ఇస్సాకులో నుండి అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకులో నుండి యూదులు ఇశ్రాయేలీయులు క్రైస్తవులు వచ్చారు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్రహాములో నుండి ఒకవైపునేమో ఇష్మాయిల్ ద్వారా ముస్లిం సంతతి వచ్చారు, అబ్రహాములో నుండి ముస్లిం సంతతి వచ్చారు. మరొక వైపునేమో అబ్రహాములో నుండి ఇస్సాకు ద్వారా క్రైస్తవ జనాంగము యూదులు ఇశ్రాయేలు వచ్చారు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. 25వ అధ్యాయం ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనును. గట్టి చదువు బిడ్డ. చాలు బిడ్డ. ఇప్పుడు అబ్రహాము 3వ పెళ్లి చేసుకున్నాడు. 3వ పెళ్లి చేసుకుంటే ఆమె పేరు కెతూరా అని రాయబడింది. ఆదికాండం 25వ అధ్యాయంలో కెతూరా అని రాయబడింది. ఈ కెతూరా ద్వారా అబ్రహాముకి ఒక 5 మంది బిడ్డలు వచ్చారు. జిమ్రాను, యొక్షాదు, మేయాదు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఉపపత్నులందరికీ అబ్రహాము బహుమతులు ఇచ్చి వారందరినీ తూర్పు దేశానికి కెతూరా సంతతి వెళ్ళిపోయింది. ఆమేన్. అంటే అబ్రహాము యొక్క 3వ సంతానం కెతూరా సంతతి తూర్పు దేశం వైపు తూర్పు తట్టు వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ తర్వాత ఏమయ్యారో ఎవరికి తెలియదు. ఆ తర్వాత వాళ్ళ ఇతివృత్తాంతం ఏంటో ఎక్కడా ప్రస్తావించబడలేదు. ఆ తర్వాత వాళ్ళు ఎలాగ బ్రతికారో కూడా ఎవరికి తెలియదు.
కానీ దేవుడు ఒక వాగ్దానం చేశాడు, అబ్రహాము నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వల్లే ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను నక్షత్రాల వల్లే ఆశీర్వదిస్తాను. నువ్వెందుకు భయపడుతున్నావు? వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ రాత్రి దేవుడు అనేకమైన వాగ్దానాలు నీ కుటుంబంలో చేశాడు. అనేకమైన వాగ్దానాలు దేవుడు వ్యక్తిగతంగా నీకు ఇచ్చాడు. అనేకమైన దర్శనాలు దేవుడు నీకు ఇచ్చాడు. అనేకమైన ప్రవచనాలు దేవుడు ఇచ్చాడు. వాటన్నిటిని నెరవేర్చే కాలము నీ జీవితంలో సమీపించింది. ఈ రాత్రి వాటన్నిటిని దేవుడు నెరవేర్చబోతున్నాడు. వాటన్నిటిని దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు నీ జీవితంలో. ఎప్పుడు వాగ్దానం గురించి సందేహించదు, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆమెను చెప్పండి గట్టిగా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఈ మధ్య చోటుపురం ప్రాంతానికి, బాపట్ల ప్రాంతానికి సువార్తకి వెళ్తే అక్కడ ఒకడు సాక్ష్యం చెప్తున్నాడు, అద్భుతమైన సాక్ష్యం. దొంగలు కూడా సాక్ష్యం చెప్తారు కండి. వాడు ఇలాగా అక్కడ ఇక్కడ పనులు చేసుకుంటూ దొంగతనాలు చేస్తూ, చిల్లర దొంగతనాలు చేస్తూ 31వ తేదీ చర్చికి వచ్చాడంట. 31వ తేదీ న్యూ ఇయర్కి చర్చికి వచ్చాడు. వాడు 3 సార్లు వస్తాడంట చర్చికి. ఒకటి గుడ్ ఫ్రైడేకి వస్తాడు, ఆ రోజున ప్రసాదం పెట్టుకొని తినిపోతాడు. 2 మళ్ళీ క్రిస్మస్కి వస్తాడు, రొట్టెలు బిర్యానీ మొత్తం తినేసి వెళ్తాడు. 3వసారి మరలా వీడు న్యూ ఇయర్కి వస్తాడు, ఆ ఇచ్చే వాగ్దానం తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ 3వసారి వీడు న్యూ ఇయర్కి వచ్చాడు దొంగ రాగానే వాడు ప్రార్థన చేసుకున్నాడంట మనసులో. ఏమనంటే, యేసయ్య ఈ సంవత్సరం నాకు మంచి వాగ్దానం ఇవ్వు. ఆమెన్. దొంగకు కూడా నమ్మకం ఉందండి, దొంగకు కూడా నమ్మకం ఉంది. ఆ దొంగ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు ఒక మంచి వాగ్దానం ఇవ్వు అని ప్రార్థన చేసుకుంటూ స్తోత్రం 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 అని చెప్తూ ఆ వాగ్దానం కార్డు అలా బయట తీశాడు. తీస్తానే నీవు చేయనిదంతయు సఫలమగును అని రాయబడింది. నువ్వు చేయనిదంతయు సఫలమగును అనగానే వాడు ఆ వాగ్దానం నమ్మి ఆ సంవత్సరం చెలరేగిపోయాడు. ఎక్కడ స్టార్టర్లు, ఎక్కడ మోటార్లు, ఎక్కడ వస్తువులన్నీ వాడు దొంగతనం చేసి అమ్మేసేవాడు. వాడుకున్న వాగ్దాన బలం ఏంటంటే, అన్నయ్య వాడుకున్న వాగ్దాన బలం ఏంటంటే, దేవుడు నాతో చెప్పాడు నేను చేయనిదంతయు సఫలమవుతుందని. అర్థమవుతుందా? వాడు ఆ సంవత్సరం చేసిన దొంగతనాలు ఏడా చేయలేదండి. వాడికి కూడా ఒక నమ్మకం ఉంటుంది. చాలా మందికి వాగ్దానాల మీద నమ్మకం ఉంటుంది, కానీ వాగ్దానం చేసిన దేవుని మీద మాత్రం ఆధారపడరు. నీ జీవితంలో నీకు వాగ్దానం అంటే చిన్న కాగితం కానే కాదు. వాగ్దానం అంటే అది ప్రతిరోజు నీకు కనబడేటువంటి పరంపర కాదు. వాగ్దానం అంటే లేఖనాలను నెరవేర్చగలిగిన శక్తిని, అలాగనే ఆకాశం భూమి గతించిపోయినా ఆయన మాటలు ఎంత మాత్రం గతించవని వాగ్దానం చేసిన దేవుడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ కెతూర సంతతి ఏమైపోయింది ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, 1000 సంవత్సరాలు గడిచిపోయాయి, దాదాపు 6000 సంవత్సరాలు అయిపోయింది. సరిగ్గా మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో తూర్పు దేశము నుండి, తూర్పు తట్టు నుండి కొంతమంది జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి ఆరాధించడానికి, నక్షత్రాన్ని చూచి శిశువు పుట్టిన చోటుని కనుగొందామని 3 దేశపు జ్ఞానులు బయలుదేరారు. ఆ 3 జ్ఞానుల్లో ప్రధానమైన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు తట్టు నుంచి వచ్చినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ఈ కెతుర సంతతి వాళ్ళు అనగా హసారప్ప నాగరికత, సింధు నాగరికత, అలాగనే మెసొపొతేమియా నాగరికతలో వెళ్ళి వీళ్ళు స్థిరపడిపోయారు. హిస్టరీ చదివిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది, హిస్టరీ చదివిన ప్రతి బిడ్డకు అర్థమవుతుంది. మెసొపొతేమియా నాగరికతలో ఈ హైందవులు, ఆర్యులందరూ కూడా వెళ్ళి అక్కడ స్థిరపడిపోయారు. అంటే అబ్రహాము సంతతి అయిన కెతూర సంతతి, కెతూర ద్వారా వచ్చినటువంటి ఈ యక్షాదు, మేధాదు, బిల్దాదు వీళ్ళందరూ వెళ్ళి ఆ యొక్క పంజాబు సింధు మైదానాలలో స్థిరపడిపోయారు. ఆరులుగా మార్చబడ్డారు, హైందవులుగా మార్చబడ్డారు. ఆస్ట్రానమీ, జ్యోతిష్క శాస్త్రం, శంఖ్యాశాస్త్రం, నక్షత్ర శాస్త్రం, శాస్త్ర బలము, రాశుల శాస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళు ఉత్కంఠ పండితులై పఠించారు. ఇప్పుడు వాళ్ళ యొక్క పండితులైన వాళ్ళు ఈ యొక్క నక్షత్రాన్ని చూసి వెతుక్కోవడానికి కారణం ఏంటంటే వారు ఆస్ట్రానమీ చదివారు, జ్యోతిష్క శాస్త్రాన్ని చదివారు. నేటి దినాల్లో జ్యోతిష్ శాస్త్రం నమ్మేది ఎవరంటే నా హైందవ సహోదరులు. వారు జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్ముతారు, రాసు బలాన్ని నమ్ముతారు, సంఖ్యాశాస్త్రాన్ని నమ్ముతారు, వాస్తుని నమ్ముతారు. అర్థమవుతుందా? ఎందుకు వీళ్ళు నమ్ముతారంటే వీరు సాక్షాత్తు కెతూర సంతతి, అబ్రహాము నుంచి వచ్చినటువంటి సంతతి అని దేవుని వాక్యం చెప్తుంది. ఒప్పుకుందాం, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ అబ్రహాము నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ కెతూర సంతతి ద్వారా హైందవ సహోదరులు వచ్చారు. ఇప్పుడున్న ఆర్యులు వచ్చారు. ఇప్పుడున్న మెసొపొతేమియా నాగరికత వచ్చింది, హజారప్ప నాగరికత వచ్చింది. మెసొపొతేమియా నాగరికత పాటు సింధు మైదానటువంటి లోదుల్లో అనేక మంది ప్రాంత పరివాసములంతా ప్రజలు బ్రతికారు. వీళ్ళు కెతూర సంతతి అని వాక్యం చెప్తుంది. నేను నిరూపించి చూపించాను. వాక్యమే ఆధారము. ఇప్పుడు ఈ మనుషులు యేసుక్రీస్తు ప్రభు యొక్క
ఎతుక్కుంటూ వచ్చారండి. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? సాక్షాత్తు అబ్రహాము నుంచి వచ్చినటువంటి హైందవ సహోదరులు. ఆమేన్. ఇప్పుడు అబ్రహాములో నుంచి ముస్లిం సహోదరులు వచ్చారు, అబ్రహాములో నుండి హైందవ సహోదరులు వచ్చారు, అబ్రహాములో నుండి క్రైస్తవులు వచ్చారు. ఇప్పుడు అబ్రహాములో నుండి దేవుడిచ్చిన వాగ్దానం 100% నెరవేర్చబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నీ జీవితం అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడిని దీవించబోతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంది. దేవుని యొక్క ప్రణాళిక నీ పట్ల ఉంది. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల ఉంది. నువ్వెందుకు దిగులు పడుతూ కూర్చున్నావు? విశ్వసించిన వాడు కలవరపడని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి నువ్వు విశ్వసిస్తే నువ్వు కలవరపడవు. ఆ విశ్వాసం కూడా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఉండాలి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు మీద ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్పండి. గుడ్. పాట సంఖ్య 17లో నుంచి ఓ పాట పాడుకుందాం. నేను చెప్తున్నాం కదా, ఈ పాటల పుస్తకంలో నుంచి, ఈ పాటల పుస్తకం మీ ఎద్దుకు తీసుకురాబడుతుంది. కావాల్సిన వాళ్ళు తీసుకోండి. 17వ పాట. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. థ్యాంక్ యూ లార్డ్. నా దేవుడు ఈరోజు నిన్ను చెయ్యి విడువడు. నువ్వు అరణ్యం లాంటి అనుభవంలో అటు ఇటు తిరుగుతున్నా ఆయన ఈ రాత్రి నిన్ను ఓదార్చి నడిపించబోతున్నాడు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడు నీవే, నా నీడవు నీవే. ఈ రాత్రి నా యేసయ్య నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరు నిన్ను విడిచినా నా దేవుడు నిన్ను విడవడు. మనుషులే నిన్ను తరిమినా, మనుషులు నిన్ను వదిలిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ లార్డ్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా.
జీవము నీవే, నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే. యేసయ్యా, ఈ రాత్రి నీ గుండెల్లో యేసయ్య ఉన్నాడు. మనుషులు విడినంత ఈజీగా ఆయనని విడుగుడు బిడ్డ. మనుషులు నీ అవసరం తీరిపోయి ఉండొచ్చేమో, మనుషులు నిన్ను ఒక డస్ట్బిన్ లాగా చూసి పడేసి ఉండొచ్చేమో, మనుషులు నిన్ను వాడుకొని ఒక విలువలేని వ్యక్తిగా నిన్ను పడేసి ఉండొచ్చేమో. కానీ ఆ బెహెర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతున్న ఆమె ద్వారా దేవుడి భూలోకాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడ్డాడే, అదే దేవుడు ఈరోజు అటు ఇటు తిరుగుతున్న నిన్ను అరణ్యంలో నుండి ఆశీర్వదించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. అరణ్యంలో ఉన్న నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అరణ్యం లాంటి అనుభవాలలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడి రాత్రి లేవనెత్తబోతున్నాడు. కలవరు పడిపోకు. యేసు వైపు చూడు, యేసు వైపు చూడు. మీకు ఒక మాట చెప్తాను నేను, చదవండి నాతో పాటు. ద్వితీయోపదేశకాండం. అందరూ బైబిల్ తీయాలని నేను కోరుకుంటున్నాను. ద్వితీయోపదేశకాండం. మీరు బైబిల్ తీరనుకుంటాగా, చాలామంది తీయట్లే. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం. ఐగుప్తు దేశంలోను, ఈ మాట నోట్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ ఏం కనపడింది? అక్కడ అరణ్యములోను, ఐగుప్తు దేశంలోను అరణ్యములోను మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పితిని. బాగా గమనించండి, ఈ ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో ఐగుప్తులో అరణ్యములో ఇశ్రాయేలీయులు తిరుగుతున్నారు. దాదాపు ఐగుప్తు నుంచి విడిపించబడిన ఇశ్రాయేలీయులు 40 రోజుల్లో కానానుకు చేరుకుంటారు. యాక్చువల్గా 40 రోజుల్లో చేరుకుంటారు. అంతే కదా పాస్టర్ గారు? అంతే కదా అయ్య గారు? 40 days దే విల్ బి రీచ్ టు ద కానాన్. 40 రోజుల్లో వాళ్ళు చేరుకుంటారు. కానీ వారి అవిధేయత వల్ల, వారి యొక్క తిరుగుబాటు వల్ల, దేవునికి వారు లోబడకపోవడం వల్ల దేవుడు వారిని 40 సంవత్సరాలు నడిపించాడండి. 40 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. నువ్వు ఎప్పుడో గమ్యం చేరాలి, గమ్యం చేరిపోయే రోజు సమీపించింది. కానీ ఇంకా నువ్వు గమ్యం చేరలేదనంటే దేవుడు నీకు దూరం అయ్యాడని కదా అని అర్థం. అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయి, నీకు ఉద్యోగం రాలేదనంటే, అందరూ బాగుపడుతున్నారు, నువ్వు బాగుపడలేదనంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడని కదా అని అర్థం. దేవుడు నీకు దూరం అయ్యాడని కదా అని అర్థము. దేవుడిని నడిపిస్తూ నడిపిస్తూ తానేమై ఉన్నాడు నీ ఒక్కరికే ప్రత్యక్షం అవడానికే తను తాను బయలుపరుచుకుంటాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ ఒక్కరి జీవితంలోనే, నీ జీవితంలోనే సాక్షాత్ దేవుడు తన తాను బయలుపరుచుకోవడానికి దేవుడు అరణ్యపు అనుభవంలో ఇశ్రాయేల్ నడిపించినట్టు నిన్ను నడిపిస్తున్నాడు. ఇశ్రాయేల్ ఇప్పుడు అరణ్యములో నడుస్తూ ఉన్నారు. దేవుడు వారి కొరకు ఆశ్చర్యాలు, అద్భుతాలు అవన్నీ ఎక్కడ జరిగాయంటే విశాలమైన ప్రదేశంలో. దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేయడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు ఎప్పుడైనా ఒక ఆశ్చర్యమైన కార్యం చేయాలి, లేదా ఒక ఆశీర్వాదం ఇవ్వాలి, ఒక అద్భుతాన్ని చేయాలి అంటే ఆయన నువ్వు సంతోషంగా ఉండేటప్పుడు, సుఖంగా ఉండేటప్పుడు, లేదా విలాసవంతంగా ఉండేటప్పుడు, అన్ని సౌకర్యాలతో ఉండేటప్పుడు దేవుడు అద్భుతం చేయడండి. నా దేవునికి ఒక లాజిక్ ఉంటుంది, నా దేవుని దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. లాజిక్ ఏంటో తెలుసా? లాజిక్ ఏంటో తెలుసా? సముద్రాన్ని 2 పాయలుగా చేయగలడు. మ్యాజిక్ ఏంటో తెలుసా? ఆ సముద్రాన్ని 1 నిమిషంలో, 1 సెకండ్లో ఆరిపోజేసి అక్కడ NH7 రోడ్డు వేయగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. అప్పుడు దాకా ఏదైతే ఇశ్రాయేల్ని అడ్డగించిందో ఆ అడ్డగించిన సముద్రాన్ని దేవుడు 2 పాయలు చేసి ఒక NH రోడ్డుని అప్పటికప్పటికి వేసి ఆయన నేల మీద ఇశ్రాయేల్ నడిపించాడు. ఇశ్రాయేల్ కాళ్ళకు బురద అంటలేదు, ఇశ్రాయేల్కి మన్ను అంటలేదు. ఆయన నేల మీద నడిచినట్టుగా వాళ్ళు నడిచారు ఇశ్రాయేలు సముద్రపు అట్టడుగు భాగంలో. నా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? అరణ్యంలో నడుస్తున్న నీ జీవితంలో, అరణ్యం లాంటి కష్టాల కడలలో ప్రయాణం చేస్తున్న నిన్ను దేవుడు ఏదైతే నీకు అడ్డుగా ఉన్నదో ఆ అడ్డులు, ఆటంకాలని తొలగించి ఈ రాత్రి నుంచి దేవుడు ఒక సువిశాలమైన మార్గాన్ని నీ కొరకే దేవుడు సిద్ధపరిచి నడిపించబోతున్నాడు.
నీ కొరకే దేవుడు నీ కొరకే నడిపించబోతున్నాడు. నేను దేవుని ఆత్మతో నింపబడి ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. నీ కొరకు దేవుడు ఒక అద్భుతాన్ని చేయడమే కాదు, ఏదైతే నీ జీవితంలో ఆటంకంగా ఉందో, ఏ సముద్రం లాంటి సమస్య అయితే నిన్ను వెంటాడుతుందో, ఏ సముద్రం లాంటి కష్టాల కడలు నిన్ను బయటకు దాటించలేకపోతుందో, ఆ సముద్రాన్ని నీ కళ్ళ ముందే దేవుడు 2 పాయలుగా చేసి ఆయన నేల మీద నడిపించడానికి శక్తిమంతుడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు కలవరపడిపోతున్నావు? ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చారు. అరణ్యములో వాళ్ళు వెళ్తూ ఉంటే ఆకలి ఆకలి ఆకలిని అరుస్తుంటే సాక్షాత్తు తండ్రిని దేవుడు ఏం చేశాడంటే, వారి కొరకై పరలోకములో నుండి దేవదూతలు తినే ఆహారాన్ని సాక్షాత్ తీసుకొచ్చి వాళ్ళ యొక్క పాలెములో వాళ్ళ గుడారాల బిందు వాలేటట్టుగా చేశాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఇశ్రాయేలు ఉదయాన్నే వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఏమి, వాట్ ఈజ్ దిస్, ఇది ఏంటిది, మాకు అర్థం కాలేదు. కొత్తిమీర గింజ వలె, అలాగనే మంచు కణంలాగా చాలా గుండ్రంగా నున్నగా ఉన్నది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది, అపూపం లాగుంది, ఏంటి అని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. ఒక్కరు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క పాలెములో, ఇశ్రాయేల్ యొక్క గుడారాల దగ్గర ఆ యొక్క ఉదయాన్నే వచ్చి వాలింది ఎవరంటే, ఆ మంచులాగా వచ్చి ఆ మన్నా ఎక్కడ దిగిందంటే ఇశ్రాయేల్ మధ్యలో దిగిందండి. ఇప్పుడు ఆ మన్నా ఎవరో కాదు, సాక్షాత్తు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. మీకు సందేహం ఉంటేనే తక్కువ చప్పట్లు కొడతారు, మీకు సందేహం లేకుండా గట్టిగా వేసే చప్పట్లు కొడతారు. బాగా చూడండి. ఇప్పుడు నిర్గమకాండంలో 17వ అధ్యాయంలో వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క గుడారాల దగ్గర వచ్చి చూశారో, ఉదయాన్నే వచ్చి ఆ మంచు వచ్చి వాళ్ళ ముందు నిలబడింది. ఆ మంచుతో పాటు ఆ యొక్క గుడారాల ముందు ఆ యొక్క మన్నా వచ్చి నిలబడింది. ఇప్పుడు ఆ మన్నా ఎక్కడి నుంచి వచ్చిందంటే, మంచుతో పాటు వారి యొక్క ఇళ్ల దగ్గరకు వచ్చినట్టుగా వాక్యం చెప్తుంది. చూడండి నా మాట ఒకసారి. 16వ అధ్యాయము 14వ వచనం. పడిన ఆ కాదు బిడ్డ 13వ వచనం. ఉదయమున మంచు వారి పాలెము చుట్టూ పడి ఉండెను. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. అరణ్యం అనే మాట మళ్ళా నోట్ చేసుకోండి. అరణ్యం అనే మాట నోట్ చేసుకోండి. సీరియస్గా చెప్తా, నోట్ చేసుకోండి. ఇప్పుడు వాళ్ళకి మన్నా ఎక్కడ కనబడిందంటే అరణ్యములో కనబడింది. ఇప్పుడు ఇశ్రాయేలుకి అర్థం కాలేదు. ఇశ్రాయేలులు ఆ మన్నాను చూసి ఇది ఏమో అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యోహాను రాసిన సువార్తలో చెప్పాడు, నీ పితరులు, మన పితరులు మన్నాను తినను అరణ్యములో చనిపోనట్టు కాదు, నీ మన్నాను తినువాడు ఎన్నటికీ చనిపోరు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే మన్నా. ఇప్పుడు మా మన్నాయే సాక్షాత్తు భూలోకానికి దిగి వచ్చింది ఇశ్రాయేలు కొరకు. ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇంకా చాలా మందికి అర్థం కాలేదు, చాలా మందికి అర్థం కావట్లేదు. నేను కూడా నాకప్పుడు అర్థం కాకుండా నేను కూడా అరుగుల మీద చప్టాల మీద కూర్చునేవాడిని. నిద్ర లేచిన వెంటనే అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వశహం ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. ఎంత నిష్ట కలిగిన వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు వారంటే తెలియదు. మా పితరులు ముందు కానీ తాతల ముత్తాతల ముందు ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మలేదు. ఇంత గొప్ప దేవుడని కూడా మాకెవరు చెప్పలేదు. అజ్ఞాన తిమిరాంధకారంలో ఉంటూ మా యొక్క మనోనేత్రాలు వెలిగింపబడక మా చేతుల్లో తాయితులు, విభూతులు, రక్షరేఖలు మా శరీరం అంతా తాండవించేటివి. నేను ప్రాతకాలమున అనగా మా యొక్క ప్రాంతంలో స్వర్ణముఖి నది ఉంది. స్వర్ణముఖి నది అంటే సాక్షాత్ బంగారు ఆ నదిలో ప్రవహించిందని చరిత్ర చెప్తుంది. నేను దక్షిణ కాశీలో పుట్టానని గర్వంగా చెప్పుకునేవాడిని. దక్షిణ కాశీ అంటే 2 కాశీలు ఉన్నాయి భారతదేశంలో, ఒకటి ఉత్తర కాశీ ఒకటి, దక్షిణ కాశీ ఒకటి. దక్షిణ కాశీ వచ్చి శ్రీకాళహస్తిలో ఉంది. శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. దక్షిణ కాశీ. ఆ దక్షిణ కాశీలో పుట్టిన నేను ప్రాతకాలం అరుణోదయంలో లేచి ఆ యొక్క స్వర్ణముఖి నదిలో మొనలోత నీళ్ళలో నిలబడి అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ ఏషం సర్వేశం ఏషం సర్వస్య యశోంతర్యా మేషాయేని
ఈ శ్లోకాన్ని సహస్రనామం చెప్పుకునేవాడిని. ఎవరైతే ఈ శ్లోకాన్ని సహస్రనామం చెప్తారో వారు మాత్రమే మోక్షానికి వెళ్తారన్న ప్రతీకత అక్కడ ఉంది. నేను మోక్షానికి సమీపంగా ఉందానని నేను ఆలోచించి భ్రమపడిపోయేవాడిని. కానీ నా జీవితంలో నిజమైన శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎటు చూసిన తాయితులు, విభూదులు, రక్షరేఖలు నా శరీరం అంతా తాండవించేటివి. 3 కోట్ల మంది మా వాళ్ళు ఉన్నారనుకొని ఎంతగానో సంతోషించేవాడిని. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 కోట్ల మంది. ఇంత పరిస్థితిలో ఉన్న నా జీవితంలో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నట్టు కాదు, కాలు చేయి పడిపోయింది. పక్షవాతపు రోగినైపోయాను. తినడానికి చెయ్యలేదు, నడవడానికి కాలు లేదు. నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు. పైపెచ్చు నా కంటి చూపు మందగించిపోయింది. ఎందుకంటే ఆ పక్షవాతం వల్ల నేను ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. అవిటివాడిని అయిపోయాను. ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు, అవిటివాడిని అయిపోయి ఇలాగ నడుస్తుంటే అందరూ నన్ను చూసి కురూపి అన్నారు. అందరూ నన్ను చూసి అసహించుకున్నారు. అందరూ నన్ను చూసి ఏదో జరిగింది, ఏదో విపత్తు వచ్చింది, కుటుంబానికి శాపం వచ్చింది అనుకున్నారు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నా, తండ్రి ప్రేమకు దూరం అయిపోయాను. ఆదరించే వాళ్ళు కరువు అయిపోయారు. అనాథ జీవితం నాకు ఆశ్రయంగా మారిపోయింది. ఇక బతకడం నాకు చేతగాక సూసైడ్ చేసుకున్నాను. ఆ సూసైడ్ యొక్క ప్రభావం వల్ల 3 రోజులు కోమాలోకి వెళ్ళిపోయాను. నన్ను తీసుకెళ్లి ధర్మాసుపత్రిలో పోస్ట్ మార్టం రూమ్ పక్కనే పడవేశారు. డాక్టర్లు చెప్పారు, ఈ కుర్రోడు ఇంక బతకడు, చనిపోతాడు. ఎందుకంటే ఆ సూసైడ్ వల్ల శరీరం అంతా కూడా విషమైపోయింది, మెదడు కణాలన్నీ కూడా చచ్చుపడిపోయాయి. కాబట్టి ఈ పిల్లోడు బతకడని చెప్పారు. ఈ పిల్లోడు ఇంక బతకడం అసాధ్యమని చెప్పారు. ఇక 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. ఇక మెలకు రాదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఆ నిస్సహాయ పరిస్థితుల్లో నాకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, పూలమ్మని చోట కట్టెలు అమ్మలేక చచ్చిపోతే బాగుండని సూసైడ్ చేసుకున్నాను బిడ్డ. ఆ సూసైడ్ ఎంతవరకు తీసుకొచ్చిందంటే, నా ప్రాణం పోవునంతగా నేను బాధపడ్డాను. ఒక పక్క పక్షవాతం, ఒక పక్క కాలు చేయి పడిపోయి అవిటితనమైపోయి, మరొక పక్క పూర్తిగా నత్తితనమైపోయి, నోరు సరిగా మాట్లాడడానికి శక్తి లేకుండా నా జీవితం అంతా కూడా చీకటి అంధకారం అయిపోయింది. ఆ సూసైడ్ ప్రభావం వల్ల హాస్పిటల్లో నేను మంచాన పడిపోయిందాను, కొక్కి మంచంలో. ఒక 2 వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు, నన్ను తట్టి లేపుతున్నారు. అబ్బాయ్, బాబు లే అని చెప్తుంటే ఏదో ఒక లోయల గుండా ప్రయాణం చేస్తే ఆ ప్రతిధ్వని ఏ రీతిగా వస్తుందో ఆ రీతిగా ఆ ప్రతిధ్వని నా హృదయాన్ని తట్టి లేపుతుంది. వారిని తట్టి లేపుతుంటే అమాంతంగా నా శక్తినంతా కూడగట్టుకొని నా కళ్ళు తెరిచి చూశాను. చూస్తే 2 వ్యక్తులు నా ముందు నిలబడి ఉన్నారు. వాళ్ళ చేతులంతా సువార్త కరపత్రిక ఉంది. ఆ సువార్త కరపత్రిక తీసుకొచ్చి నా చేతికిచ్చి, ఇది యేసు ప్రభు గురించి, ఇది చదువు అన్నారు. ఇది యేసు ప్రభు గురించి చదువు దయచేసి అని చెప్తే నేను అన్నాను, మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, దయచేసి నాకు ఈ దేవుడు వద్దు. ఏది అంత మరణ పడకలో కూడా నేను చెప్పిన మాట, ఈ దేవుడు నాకొద్దు, ఎందుకంటే మా వాళ్ళు ఇంతమంది ఉన్నారు. వాళ్ళు అన్నారు, లేదు బాబు, నిజమైన దేవుడు, నీ హృదయాన్ని బాగు చేయగలిగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, ఈ దేవుడిని హృదయంలో చేర్చుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు బిడ్డ అన్నారు. ఆ సమయంలో నేను చాలా అయిష్టంగా ఆ సువార్త కరపత్రిక తీసుకొని నా గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. పిచ్చివాడినైపోయి బతి చెల్లించిపోయిందిగా, అవిటివాడినైపోయి అటు ఇటు తిరిగే వాడిని పట్టడం అన్నం కోసం. నా గుడ్డల మూట ఒకటి ఉంటే ఆ గుడ్డల మూట నా తలగడగా పెట్టారు. ఆ తలగడ కింద ఆ యొక్క సువార్త కరపత్రిక పెట్టుకున్నాను. మధ్యరాత్రి నాకు మరలా శాతానుడు చెప్తున్నాడు చెవు దగ్గర చేరి, మరలా చెవు దగ్గర చెప్తున్నాడు, చచ్చిపో, ఇక నువ్వు బతికి ఎవరిని సాధించలేవు, నువ్వు చచ్చిపోతే నీకెంతో మేలు, నువ్వు చచ్చిపోతే ఒక్క క్షణంలో నీకు ప్రశాంతత వస్తుంది, నెమ్మది వస్తుంది, చచ్చిపో అని చెప్తున్నాడు. వెంటనే నేను నా యొక్క హృదయంలో ఉన్న పోరాటాన్ని అధిగమించలేక ఆ యొక్క గుడ్డల మూటను తీసుకొని నా ముఖాన్ని గట్టిగా అదుముకునేశాను. కొద్దిసేపటి గాలి దూది ఏ రీతికైతే పత్తి దూది ఏ రీతికైతే గాలిలో తేలిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం తేలిపోతుంది. నీటి మీద ఉన్న బుడగ ఏ రీతికైతే చితికిపోతుందో ఆ రీతిగా నా ప్రాణం ఇంకొద్దిసేపటికి చితికిపోతుందేమో అన్నట్టుగా అవుద్ది. ఇంకా కొద్దిసేపటికి ఆ గాలిలో పత్తి తేలిపోయినట్టు తేలిపోతుంది నా ప్రాణం. చూస్తూనే ఉన్నాను, నా ప్రాణం నాలో నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంది. ఆ రోజులు 60 క్యాండ్ల బల్బులు, 10 రూపాయల బల్బులు ఉండేటివి హాస్పిటల్లో, ధర్మాసుపత్రిలో. పెద్దవాళ్ళకి మాత్రమే తెలుసు 10 రూపాయల బల్బులు. ఆ 10 రూపాయల బల్బు హాస్పిటల్లో వేస్తున్నారు. నేను ఆ బల్బు వైపు చూస్తూనే ఉన్నాను. ఉన్నట్టుగుండి ఒక గాయపడిన హస్తము
తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఏ రీతికైతే రక్తము జల జల జలని స్రవిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తము అచేతన స్థితిలో పడి ఉన్న నా యొద్దకు వచ్చి నిలువెల్లా నన్ను ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున మధ్యరాత్రి నన్ను దర్శించింది యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు నన్ను దర్శించాడు. ఈ రాత్రి చాలా మంది చపటాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది ఇళ్ల డాబాల మీద కూర్చొని వింటున్నారు, మరి కొంతమంది వీధి చివరల నిలబడి వింటున్నారు, మరి కొంతమంది రాకుండా అరుగుల మీద ఇళ్ల ముందు కూర్చొని వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వింటున్నా నిన్ను రక్షించగలిగిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువే. ఆయన గాక వేరొక దేవుడు లేడు. అందుకే ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ రాత్రి నెమ్మదినివ్వడానికి, ఈ రాత్రి నీకు సమాధానం ఇవ్వడానికి, ఈ రాత్రి నీకు స్వస్థతనివ్వడానికి, ఈ రాత్రి నీ హృదయాన్ని బాగు చేయడానికి, ఈ రాత్రి నీ కన్నీటిని తొడవడానికి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు ఈ మందిర ఆవరణంలో నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభువు. ఇంత గొప్ప అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు ఈ సాతులూరు ప్రాంతాన్ని ప్రేమించి మన ఈ సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ఈ సభలలో నీకు రక్షణ దయచేయడానికి వాతావరణాన్ని కూడా అదుపులో ఉంచుకొని అద్భుతం చేసిన దేవుడు నా యేసయ్య. కొడో పాస్టర్ గారు మీరు ఎంత ప్రార్థనా పరులో నాకు అర్థమైంది. ఈవెన్ దో ఐ హ్యావ్ టు సీన్ దట్ అండ్ ఫేస్ ద ప్రాబ్లం. సో నిన్న రాత్రి కూడా పెద్ద పెద్ద మీటింగ్స్ ఆగిపోయాయి, పెద్ద పెద్ద మీటింగ్స్ కూడా. పైపెచ్చు మార్నింగ్ కూడా చాలా 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 తీవ్రమైన తుఫాను, అటు పక్క భయంకరమైన తుఫాను. కావలలో అయితే చాలా మీటింగ్స్ క్యాన్సిల్ అయిపోయాయి, ఒంగోలులో క్యాన్సిల్ అయిపోయాయి. కారణం ఏంటంటే అంత భయంకరమైనటువంటి తుఫాను, గాలి వాన, వర్షం. కానీ ఇక్కడ దేవుడు ఎందుకు ఆపాడో తెలుసా? ఎందుకు ఆపాడో తెలుసా? నేనున్నాను బిడ్డ, మీతో కూడున్నానని. నేనున్నా మీతో పాటు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏమనంటే, ఆ యొక్క మన్న ఆ గుడారాల దగ్గర ఏ రీతిగా అయితే వచ్చి నిలబడిందో, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ ప్రాంతంలో వచ్చి నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. రెండోది, ఆ మంచుతో కలిసి ఆ మన్న అక్కడికి వచ్చి నిలబడింది. ఆ మంచు ఎవరో కాదు, 133 దావీదు కీర్తన 3వ వచనం, హెర్మోను మంచు వలె, అది సహోదరుల మీద నుంచి పోయబడిన పరిమళ తైలం వల్లే, దిగజారినటువంటి మంచు వల్లే అది భూలోకానికి దిగి వచ్చినట్టుగా అహరోనుకి సాదృశ్యంగా చెప్పబడిన మంచే ఈ దేవుని మహిమ. ఇప్పుడు ఆ దేవుని మహిమతో కలిసి ఈ మన్నా ఆ యొక్క ఇశ్రాయేలు గుడారాల దగ్గర నిలబడింది. అది ఎప్పుడంటే ఉదయాన మాత్రమే వచ్చింది. మన్నా ఎన్ని గంటలకు వచ్చిందండి? ఉదయం వచ్చిందా, మధ్యాహ్నం వచ్చిందా, సాయంత్రం వచ్చిందా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఉదయం వచ్చింది, వేకువనే వచ్చింది. కరెక్ట్గా చెప్పాడు తమ్ముడు, వేకువనే వచ్చింది. సూర్యుడు పుట్టగానే ఇక మన్నా కనపడేది కాదు, మన్నా కరిగిపోయేది, కనపడేది కాదు. ఇక నా యేసయ్య కూడా నీ ఇంటి దగ్గరకు వచ్చి, నీ వాకిటి దగ్గరకు వచ్చి ప్రాతకాలాన్ని అరుణోదయ దర్శనంలో వేకువజామున వచ్చి నీ ఇల్లు తలుపు తట్టాడు. చాలాసార్లు నీ హృదయం అనే తలుపు తట్టాడు. నీ కుటుంబంలోకి రావాలని, నీ ఇంట్లోకి రావాలని, నీ పిల్లలు దీవించాలని చాలా సార్లు ఆయన వేకువ మన్నాయి నీ కుటుంబాన్ని తట్టాడు. నువ్వు నిద్ర మత్తు వల్ల, నువ్వు అనేక సార్లు సోమరితనం వల్ల, అనేక సార్లు నీ యొక్క లోకపు పనిపాటల వల్ల, నీ సొంత మానవ ప్రయత్నాల వల్ల దేవుని కూడా పక్కకు పెట్టావు బిడ్డ. అందుకే నీకు కరువు, కాటకం, నష్టం, కష్టం, కన్నీరు, వేదన ఎందుకు వచ్చాయంటే, మన్నా అయిన దేవుడు సాక్షాత్తు నీ ఇంటి ముందు వచ్చి నిలబడితే ఇశ్రాయేలు ఏ రీతిగా గుర్తించలేదో, ఈ రాత్రి చాలా మంది గుర్తించలేదు దేవుణ్ణి, చాలా మంది గుర్తించలేదు. రెండోది, ఈ మన్నా పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చింది. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోకములో నుండి తండ్రితో కూడా విడిచిపెట్టకూడని ఆ మహా గొప్ప భాగ్యాన్ని విడిచి మన కొరకై రిక్తునుగా చేసుకొని తన్ను తాను మానవుడిగా కనపడ్డాడు. తన్ను తాను మానవుడిగా కనపడ్డాడు. మూడోది, ఈ పరలోకపు మన్నా లేదా ఈ యొక్క ఇశ్రాయేలు కనబడిన ఈ మన్నా యేసుక్రీస్తు ప్రభు అని వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర తెచ్చుకొని ఆ పాత్ర లోపలికి మన్నాను కూర్చుకొని వారి ఇళ్ళకి తెచ్చుకున్నారు. తెచ్చుకున్నోడికి తెచ్చుకున్నంత ఆమె చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళకి చేయి చెప్పండి. కై కూడా సొల్లుంగ అమ్మా, ఒక మాట సొల్లుంగ, కై కూడా సొల్లుంగ. తెలుగులో చెప్తే మీకు అర్థం కాల, అందుకే తమిళ్లో చెప్పా. పక్కన వాళ్ళకి చేయి చెప్పండి.
కూర్చుకున్నోడికి కూర్చుకున్నంత, యేసయ్యని తెచ్చుకున్న వాళ్ళకి తెచ్చుకున్నంత, యేసయ్యని పొందుకున్న వాళ్ళకి పొందుకున్నంత, యేసయ్య గురించి మాట్లాడిన వాళ్ళకి మాట్లాడినంత. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు యేసయ్యని ఎవరైతే ఎక్కువ కూర్చుకుంటారో వారు ఎక్కువగా ఆశీర్వదించబడతారు. ఆమేన్. మీకు అద్భుతం మాట చెప్తాను. అందుకే ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. వాక్యం బాగోచ్చు కానీ మీకు లోతు అర్థం కాదు. విస్తారంగా ప్రేమించింది. యేసయ్యని ఎవరైతే పిచ్చిగా ప్రేమిస్తారో వారు పీక్ స్టేజ్లోకి వెళ్తారు. ఆమేన్. అంటే వారికి ఇంకా భార్య బిడ్డలు, ఇల్లు వాకిళ్ళు, భూములు బుట్టలు, ఇళ్ళు వాకిళ్ళు ఏవి కనపడవు. యేసయ్యని ప్రేమించడం అంటే నువ్వు అనుకున్నోడికి పెదాలతో ప్రేమించడం కాదు. ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో ప్రేమిస్తూ ఆయన కోసం జీవితాన్ని పన్నంగా పెట్టి బలిపేట ఎదుట నువ్వు కాలిపోవడమే దేవుని ప్రేమించడం. ఆయన ప్రేమ ముందు ఏ ప్రేమ ఎక్కువ కాదు. ఒకవేళ ఎంతమందిని ప్రేమిస్తున్నానని చెప్పినా ఆ ప్రేమంతా వట్టిదే, గుర్తుపెట్టుకో, అది మట్టిది. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఇశ్రాయేలు కనబడినట్టే ఈ రాత్రి నీకు కనబడుతున్నాడు. ఇశ్రాయేల్ ఆ పాత్రలో ఆ మన్నాను కూర్చుకొని ఇళ్లకి తెచ్చుకున్నట్టు ఈ రాత్రి మన్నా అయిన యేసుక్రీస్తు ప్రభుని నీ ఇంటికి తీసుకెళ్ళగలవా? నీ బిడ్డలకి సమృద్ధైన ఆహారం యేసుక్రీస్తు ప్రభు. నీ ఇంటికి సమృద్ధైన ఆహారము, నీ ఆత్మకు సమృద్ధైన ఆహారము, నీ వ్యక్తిగత జీవితానికి సమృద్ధైన ఆహారము యేసుక్రీస్తులో ఉన్నది. అందుకే నన్ను తినువాడు నిత్య జీవము కలిగినవాడు, నా శరీరం తినువాడు నిత్య జీవము కలిగినవాడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిత్య జీవం అయినాడు బిడ్డ. ఇంకొక మాట చెప్పున, అరణ్యములో వాళ్ళ ఆకలంటే వాళ్ళకి మన్నా పెట్టాడు. మన్నా అంటే ఎవరు? ఇప్పుడు సాక్షాత్తు చెప్పాలి గట్టిగా, ఇంకా గట్టిగా. నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నా మంచి కోరేదేదో యేసయ్యా, యేసయ్యా, నా మంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు, నీవు తప్ప ఎవరు లేరిలా, నీవే కదా నా దిక్కు. నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నరమాత్రుడనో ప్రభువా నశించి పోనీకయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నాశ నీవేనయ్యా, నీవు లేక నేలేనయ్యా. అనంత జ్ఞాని, అనంత జ్ఞాని, విశ్వానికి యజమాని, నా హృదయపు అభిమాని, నా జీవిత చుక్కాని నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఈ రాత్రి నా దేవుడు అరణ్యములో ఇశ్రాయేలు కనబడినట్టే ఈ అరణ్యం లాంటి బతుకులో నీ ముందు కనబడుతున్నాడు. వాళ్ళు గుర్తించలేదు. ఈ రాత్రి నువ్వు యేసును గుర్తించగలవా? నీకు సమృద్ధిని ఇవ్వగలడు, ఆకలి తీర్చగలడు, నీ యొక్క అవమానాలు తీర్చగలిగి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు అరణ్యములో కనబడిన యేసుక్రీస్తు ప్రభు. ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. యేసయ్యా, ప్రాణమున్నంత వరకు పరిపూర్ణతలో ఎదిగించు, నిందలేని మనస్సాక్షితో నీతిగా నన్ను నడిపించు. నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, నీవు నన్ను గద్దించినచో నిన్నే నేను హత్తుకుంటా, సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా,
సాక్షిగా నీకై బ్రతికి సజీవయాగం నేనవుతా. అనంత జ్ఞాని అనంత జ్ఞాని విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని భయపడతాం. ఈ రాత్రి దేవుడు నిన్ను అరణ్యములో ఉన్న నీకు కనబడాలని కోరుకుంటున్నాడు బిడ్డ. దేవుడు రెండవదిగా ఇశ్రాయేలు కనపడ్డాడు. ఎక్కడంటే దాహం అని అల్లాడిపోతుంటే సాక్షాత్తు ఆ చీల్చబడిన బండ యొద్దకు వారు వెళ్ళారు. వెళ్తే వారి కొరకు దేవుడే ఆ బండను రెండుగా చీల్చాడు. చీల్చడానికి ముందు దేవుడు ఒక అద్భుతం చేశాడంటే మోషేతో చెప్పాడు, మోషే నీ వెళ్ళి మాట్లాడు చాలు, జస్ట్ గో అండ్ స్పీక్ టు ద రాక్, నీ వెళ్ళి ఆ రాయితో మాట్లాడు అని అన్నాడు. మోషే మూర్ఖులారా ద్రోహులారా మీకు నీళ్లు కావాలని వెంటనే ఆ బండను వెళ్ళి తన చేతిలో ఉన్న కర్రతో 2 సార్లు కొట్టాడంతే. మోషే చేతిలో ఉన్నది కర్ర కాదు, సాక్షాత్తు ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును కొట్టిందో అప్పుడు ఆయన సిలువలో తను తాను బలిగా అప్పగించబడ్డాడు. అందుకే ఆ బండ 2 పాయలుగా చీలిపోయింది. మొదటి భాగమేమో పాత నిబంధన, రెండవ భాగమేమో క్రొత్త నిబంధన. ఆ 2 క్రొత్త నిబంధన పాత నిబంధన మధ్యలో నుంచే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు బయట వచ్చాడు. ఇంకా గట్టిగా కొట్టరే చప్పట్లు గట్టిగా. యేసుక్రీస్తు ప్రభు బయట వచ్చారు. ఇప్పుడు ఆ చీల్చబడిన బండ యేసుక్రీస్తు ప్రభువే. అందుకే మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో అరణ్యములో ఇశ్రాయేలీయులు ఆ బండను వెంబడించారు. తాము వెంబడించిన ఆ బండ క్రీస్తే. ఇప్పుడు ఆ బండ ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు. ఆ బండలోంచి వచ్చిన నీళ్లు సాక్షాత్ ఇశ్రాయేలుకు దాహం తీర్చడానికి వచ్చిన నీళ్లు కాదు, అది దేవుని యొక్క ఆత్మ సంబంధమైన జలాలు, వాక్య సంబంధమైన జలాలు, వాక్యమైన రూపమే వారిని వెంబడించింది. ఇశ్రాయేలీయులు ఆ నీళ్లు తాగినా కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ రాత్రి నీ దాహం ఏదో, ఇంకా ఈ రాత్రి నీ తపనేంటో, ఏది సంపాదించాలని ప్రయత్నిస్తున్నావో, దేని కొరకు పోరాడుతున్నావో నువ్వు ఆలోచించాలి. అన్నిటికీ జోబీలు ఉంటాయి. ఇక్కడ జోబీలు ఉంటాయి, ఇక్కడ జోబీలు ఉంటాయి, బ్యాక్ పాకెట్లో జోబీలు ఉంటాయి. ఈ మధ్య నేను ఒక మీటింగ్కి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నాను. నైట్ పూట వాకింగ్కి వెళ్తుంటే ఒక ఆమె సెల్ ఫోన్ మాట్లాడుతుంటే నన్ను చూడంగానే అమ్మో బ్రదర్ వచ్చాడని చెప్పి ఆ సెల్ ఫోన్ తీసి నైటీలో జోబీలు వేసుకునేసి. నాకు అప్పుడు దాకా తెలియదు నైటీకి జోబీ ఉంటుందని. నాకేం పని, నైటీకి జోబీ ఉంటుంది నాకు తెలియదు. ఆడవాళ్ళకు కూడా నైటీలలో జోబీలు ఉన్నాయి. అర్థమైందా? వాళ్ళ జోలు కూడా బాబాకండి, జాగ్రత్త. వాళ్ళకి జోబీలు ఉంటాయి. వాళ్ళు ఏమంటారంటే మీకేం తక్కువ, మాకు కూడా నైట్కి జోబీలు ఉంటాయని ముందు ఒక 4 జోబీలు పెట్టి తిరుగుతుంటారు. సరే ఆమె సెల్ ఫోన్ జోబీలు వేసేసింది. నాకు ఆలోచన వచ్చింది. అప్పుడు స్కూల్ పిల్లడికి జోబీ ఉంది, నైటీలకి జోబీలు ఉన్నాయి, చొక్కాయిల ప్యాంట్లకి జోబీలు ఉన్నాయి. కానీ జోబీ లేనుడు ఒక్కడే ఈ ప్రపంచంలో, ఒక్కడే జోబీ లేనుడు. వాడు ఎవడంటే చచ్చిన శవం ముందు కప్పుతారే ఒక గుడ్డ, ఆ గుడ్డకు జోబీ ఉండదురా బిడ్డ. ఆ శవం చెప్తుంది, అరే నీకంటే నేను ఎక్కువగా జోబీలు తగిలించుకొని తిరిగిన ఉంటాను, నేను నీకంటే ఎక్కువగా భూములు బుట్టలు భూలోకం అంతా సంపాదించాలని ఉర్రూతులుగినోడిని, ఆఖరికి నేను కప్పుకునే గుడ్డమికి నాకు జోబీ లేదురా.
నేను నా మీద కప్పే గుడ్డకి అంత జోబి లేదు. ఆ జోబేగాను ఉంటే నేను విస్తారమైన ధనాన్ని ఆస్తిని సమకూర్చుకొని బాండు పత్రాలు లేదంటే ఇంటి క్రయ పత్రాలన్నీ పెట్టుకొని నేను వెళ్ళిపోయేవాడిని. ఆమెను చెప్పండి గట్టిగా. కానీ వాడు ఏం పాఠం చెప్తున్నాడు వెళ్ళేటప్పుడు? కప్పిన గుడ్డకి జోబీ లేదురా, నేనేం తీసుకెళ్ళట్లేదు, వచ్చేటప్పుడు దిగంబరిగా వచ్చాను, ఆ గుంటలో పడేసినప్పుడు కూడా నేను దిగంబరిగా పడేస్తారని చెప్తున్నాడు. మరి నీకేం అర్థమైంది? ఈ భూమి నాది, బుట్ట నాది, వాడి ఆస్తి కావాలి, వీడి ఆస్తి కావాలి, వీడి సంపాదన కావాలి, వాడి సంపాదన కావాలంటున్నావు. ఏనాటి కీడ ఆనాటి చాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, వెంబడించిన బండలో ఉన్న నీళ్లు తాగినా వారు యేసు ప్రభును గుర్తించలేకపోయారు. ఈ రాత్రి దేవుడు ఏ దాహం కొరకు నువ్వు పరిగెడుతున్నావో, ఏది భూలోకంలో దాహం తీరలేదని వారి కొరకు పరిపెడుతున్నావో అవన్నీ నీ జీవితంలో వ్యర్థం బిడ్డ. అందుకే సొలొమోను మహారాజు ఆరంభంలో షొలోమతును ప్రేమించినప్పుడు అబ్బో పరమగీతాలు చెప్పేశాడు. ఏం చెప్పాడంటే అన్నీ ఇంక నోరు తెరిస్తే పరమగీతాలు, నా ప్రియురాలా నిన్ను అన్నీ చెప్పాడు. కొద్ది రోజులైన తర్వాత ఏం చేశాడండి? ఏం చెప్పాడు? సామెతలు చెప్పాడు. సామెతలు చెప్పాడు. ఏం సామెతలు చెప్పాడు? పగవానింట కొవ్విన మాంసం తినడం కంటే ప్రేమ కలిగిన వానింట ఆకుకూరలు తినడం మేలు. గయ్యాలతో పెద్ద ఇంట్లో ఉండడం కంటే మిద్ది మీద ఒక టెంట్ వేసుకొని వాళ్ళు ఉండడం మంచిది. అర్థమైందా? ముసురుతున్నటువంటి ఆ యొక్క మంచు పడే బిందువులతో ఎలాగుంటుందో గయ్యాలతో పోరాటం కూడా అలాగే ఉంటుందని సామెతలు చెప్పడం ప్రారంభించాడు. కొద్ది రోజులుగా అవి కూడా ఓవర్కమ్ అయిపోయాయి. విలాప గీతాలు స్టార్ట్ చేశాడు. హల్లెలూయా. సమస్తం నా జీవితంలో ఏది సంపాదింత శూన్యము, అది మనిషిది గాలి వంటిది, వట్టి వంటిది, నీటి వంటిది అని చెప్పడం ప్రారంభించాడు. కొద్ది రోజులకి ప్రసంగ గ్రంథం రాసి అంతా వ్యర్థం అన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అంతా ఏమన్నాడు? పరంగీతం రాసినాడు కూడా చివరికి ప్రసంగి చెప్పాల్సిందే. గుర్తుపెట్టుకో, ఏదైతే ఇప్పుడు నువ్వు పరంగీతం అనుకుంటున్నావో పరంగీతం ఒక రోజు నేను ప్రసంగ గ్రంథానికి చేరుస్తుంది. అందుకే నువ్వు పరంగీతమైన యేసు ప్రభుతో ప్రారంభిస్తే పరలోకంలో కూడా నువ్వు పరంగీతం పాడుతావు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు యేసుని ఎంతగా ప్రేమిస్తే అంతగా నువ్వు క్షమించబడతావు. యేసుని ఎంతగా నువ్వు స్వీకరిస్తే అంతగా దీవించబడతావు. యేసుని ఎంతగా నువ్వు అర్థం చేసుకోగలిగితే అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఇప్పుడు నేను ముగింపులోకి వస్తున్నాను. ఇప్పుడు అరణ్యములో సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలుకి కనపడ్డాడు. ఆ నీటుగా కనపడ్డాడు, చీల్చబడిన బండకు కనపడ్డాడు. వాళ్ళకి అర్థం కాల. మన్నాగా కనపడ్డాడు, వాళ్ళకి అర్థం కాల. చివరకు మేఘస్తంభంగా కనపడ్డాడు. అందుకే అపోస్తల కార్యము అనగా హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనల్ని ఆవరించినందున రాయబడింది. లూకా రాసిన వార్త 9వ అధ్యాయంలో ఆయన మేఘముల నుండి మాట్లాడెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు మీరు ఆనందించుడి, ఈయన యందు నేను ఆనందిస్తానని చెప్పాడు. మేఘముల నుండి మాట్లాడాడు. ఇప్పుడు ఆ మేఘం ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. ఆయన అగ్నిస్తంభంగా కనపడ్డాడు. ఆ అగ్నిస్తంభం ఎవరో కాదు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఎక్కడైనా వాళ్ళు ఆగి బట్టలు ఉతుక్కున్నారండి? ఎడన్నా చెప్పాలన్నా వాషింగ్ మిషన్లో బట్టలు ఉతుక్కున్నారా? ఏమండి సౌట్ మట్టి తెచ్చాడన్నా బట్టలు ఉతుక్కొని ఆరేసుకున్నారా? లేదండి. చెప్పులు తెగిపోయినట్టు ఎడన్నా వాటిని కుట్టుకొని చూద్దారాలతో కుట్టుకొని తగల్చుకొని పోయారా? వాళ్ళు ఎక్కడైనా ఆకలికి అల్లాడిపోయి ఏదైనా డైజెస్టివ్ ట్యాబ్లెట్ కొనుక్కొని పోయారా? నా దేవుడు నడిపిస్తే 40 సంవత్సరాలు వాళ్ళ ఆకలి దప్పులు ఎరుగక, అన్న వస్త్రాలు పాతగెల్లక, చెప్పులు తెగిపోక, కాళ్ళు వాయిక, వాళ్ళు ఏ రీతిగా అయితే ఐగుప్తు దేశంలో బయలుదేరినప్పుడు డ్రెస్ వేసుకున్నారో అదే డ్రెస్సు పుష్పలంగా సువాసన కలిగి కానానుకు చేరేంతగా దేవుడు కాపాడాడు. ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నువ్వు ఏదైతే నీ జీవితంలో కలిగి ఉన్నావో ఆశీర్వాదం కడవరకు ఉంచుకోవాలి బిడ్డ. అందుకే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కార్యం బాగానే ఉంది, ఆరంభం బాగానే ఉంది, కానీ ముగింపు భయంకరంగా ఉండాలి. ఈ 2వ రోజు రాత్రి దేవుడు నీతో చెప్తున్నాడు, ఇప్పుడు అరణ్యంలో కనపడిన యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నీకు కనపడుతున్నాడు. ఇశ్రాయేలు గుడారాల దగ్గర నిలబడిన సాక్షాత్ మన్నా యేసుక్రీస్తు ప్రభువే, ఇశ్రాయేలుకు చీల్చబడిన బండ యేసుక్రీస్తు ప్రభువే, ఇశ్రాయేలు నడిపించిన మేఘస్తంభము యేసుక్రీస్తు ప్రభువే, ఇశ్రాయేలు కళ్ళ ముందు కనబడినటువంటి అగ్నిస్తంభం కూడా యేసుక్రీస్తు ప్రభువే. మీరు ఎక్కడున్నట్టు ఏదో చిన్న మేఘస్తంభం కాదయ్యా బాబోయ్. మేఘస్తంభం అనుకుంటాను, చిన్నది కాదు. 25 లక్షల మంది ఇక్కడి నుంచి గుంటూరు అంత దూరం, సాతులూరులో ఆరంభించినటువంటి ప్రయాణం ఇశ్రాయేలు 25 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే
25 లక్షలు ప్రయాణం చేస్తుంటే అక్కడ గుంటూరులో నిలబడి ఒక మేఘస్తంభం వస్తే ఆ మేఘస్తంభం సాతులంత దూరం గొప్పగా కమ్ముకొని ఉండేది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక్కరోజు కూడా ఎండ దెబ్బలు తగలలేదండి. డైకెన్ ఏసీలు ఎలాగుంటారో లేదా ఎల్జీ ఏసీలు ఎలాగుంటారో ఆ రీతిగా డబల్ కూలర్ ఏసీలో ఇస్రాయేల్ నడిచారు 40 సంవత్సరాలు. అట్టుంటుంది నా దేవుని నడిపింపు. అలా ఉంటుంది అరణ్య జీవితం ఆశీర్వాదంగా. రెండో విషయం చెప్పనా, ఆ మేఘస్తంభము గుంటూరులో నిలబడితే లేదా సాతులూరులో మేఘస్తంభం నిలబడితే గుంటూరు వరకు ప్రజలకు పట్ట పగులు కనపడేది. చిన్న గుండు సూది కనపడినా కూడా దొరికిపోయేది. కారణం ఏంటంటే ఆ యొక్క మేఘస్తంభంలో ఉన్న వెలుగు అంతగా కనపడేది. 25 లక్షల మంది ఒక్కరోజు కూడా చీకటిని చూడలేదండి. రాత్రిపూట మేఘస్తంభము, పగటిపూట రాత్రిపూట అగ్నిస్తంభం, పగటిపూట మేఘస్తంభం. ఈ రాత్రి నా దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? అరణ్యంలో వారి పక్షంగా యుద్ధాలు చేసిన దేవుడు ఈ అరణ్యం లాంటి జీవితంలో ప్రయాణం చేస్తున్న నీ జీవితంలో ఈ రాత్రి యేసు కనపడి యుద్ధాలు చేయబోతున్నాడు. ఆమేన్. నీ శత్రువులతో యుద్ధం చేస్తాడు. నువ్వు పోరాడేది ఇక నీవు కాదు, నువ్వు ప్రయాణం చేయాల్సింది ఇక మనుషులతో కాదు, నువ్వు పరిగెత్తాల్సింది మనుషుల కోసం కాదు, ఇక యేసు కొరకు పరిగెత్తు. అందుకే దేవుని వాక్యం రాయబడింది ఏమని తెలుసా? నేను లోకం ఇచ్చినట్టు కాదు, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. యేసయ్య నిజమైన శాంతిని నీకు ఇస్తున్నాడు. ఆయన నీకోసం సొగసు స్వరూపం లేకుండా కోల్పోయాడు. నీకోసం రక్తం కాచి తన తాను అనగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్న దేవుడుగా కనపడ్డాడు. వ్యాధిగ్రస్తుడుగా వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. సొగసు స్వరూపం కోల్పోయాడు. ఆయన నీ కొరకు తన తాను రిక్తుడుగా మార్చుకుంటాడు. కనీసం ఆయన చుట్టూ చేరి 256 మంది సైనికులు ఆయన చుట్టూ చేరి ముఖాన థూ 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 అని ఉమ్మేస్తుంటే ఆ ఉమ్మునంతా ఆయన అలాగా దిగజారిపోయింది. ఆ ఉమ్మును తుడుచుకోవడానికి కూడా యేసయ్యకి చేతులు లేవు. ఒక చేత్తో సిలువను మోస్తున్నాడు, ఒక చేత్తో ఆ సిలువ భారాన్ని మోస్తూ ఉంటే కనీసం ఆ ఉమ్మును తుడుచుకోవడానికి కూడా ఆయనకు చేయి రాలేదు బిడ్డ. అంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ముఖం మీద ఒక గుడ్డను ముసిగేసి పిడుగుద్దులు గుద్దుతూ నువ్వు దేవుని కుమారుడైతే నేను కొట్టింది ఎవరు ప్రవచించన్నారు. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని, యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని ముందుగానే చూడని వాటిని ప్రవచించిన యేసుక్రీస్తు ప్రభుకి ముసిగేసి ఎవడు కొట్టాడు తెలియదు అనుకుంటున్నారా మీరు? అంతమంది కొడుతున్నా తాను మౌనం అయినాడు. కారణం వదకు తేబడినటువంటి గొర్రె పిల్ల వల్లే బుచ్చు కత్తిరించు అనేదట ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగ నా యేసు మౌనంగా ఉన్నాడు. నీకోసం నా కోసం నీవు నేను చావలసిన ఆ స్థానంలో నాకు నీకు బదులుగా నిలబడి ఆయన సిలువ మరణాన్ని భరించాడు. నీకోసం నా కోసం అవమానాన్ని భరించాడు. నీకోసం తన తాను రిక్తుడుగా చేసుకున్నాడు. నీకోసం వ్యాధిగ్రస్తుడుగా చేయబడ్డాడు. నీకోసము నేరం చేయని యేసుక్రీస్తు ప్రభు నేరస్తుడిగా ఎంచబడ్డాడు. పాపము చేయని యేసుక్రీస్తు ప్రభు పాపిగా చేయబడ్డాడు. నీకోసము శాపం ఎరగని యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహిగా మార్చబడ్డాడు. నేరస్తుల్లో ఒకనిగా ఎంచబడ్డాడు. ఏ పాపం చేయని యేసుక్రీస్తు ప్రభు అంతగా శిక్షణ పుచ్చిన కారణం ఎవరంటే నీవు నేను. నీకు నాకు సరిపోయే స్థలం అది. కానీ నీవు నేను ఉండవలసిన ఆ స్థలంలో నన్ను నిన్ను ప్రేమించి నాకు బదులుగా నీకు బదులుగా సిలువలో వేలాడాడే ఆ ప్రభు అయిన యేసయ్య ప్రేమ ఈ రాత్రిని క్షమించబోతుంది. అందుకే వాక్యం రాయబడింది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన పాపాలు మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు బిడ్డ. ఆయన తన రక్తంతో కడిగి శుద్ధీకరించగలడు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు విడిపోయిన వ్యక్తివైనా, ఎన్నిసార్లు తాగుబోతులుగా చిత్రీకరించబడినా, ఎంతగా నువ్వు చెడ్డవాడిని చిత్రీకరించినా, ఎంతమంది నీ సాక్ష్యం తప్పుడని కొట్టివేసినా ఈ రాత్రి నీ సాక్ష్యాన్ని కట్టి నీ జీవితాన్ని తిరిగి ఇవ్వగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. అరణ్యంలో వారి కొరకు యుద్ధాలు చేసినట్టు నీ కొరకు దేవుడు యుద్ధం చేస్తాడు. అరణ్యంలో ఇశ్రాయేలు కనపడినట్టు ఈరోజు అరణ్య యాత్రలో ఉన్న నీ జీవితంలో యేసు కనపడ్డాడు. ఒక కుమారుడు తండ్రి ఏ రీతిగా ఎత్తుకొని జాలిపడి కౌగులించుకొని ముద్దాడి నడిపిస్తాడు ఆ రీతిగా నా యేసు నడిపించాలనుకుంటున్నాడు బిడ్డ. నీ అరణ్యం లాంటి బతికే కావచ్చు, ఒకవేళ నీ ఎంగిలి ఇస్తారు కంటే ఇంకా ఘోరమైన జీవితమే కావచ్చు. ఇవ్వు యేసుకి రాత్రి. యేసయ్యకి నీ జీవితాన్ని ఇస్తే ఎంత ఘోరమైన జీవితమైనా ఈ రాత్రి నీ ఇస్తర్ లాంటి జీవితాన్ని, చిరిగిపోయిన ఇస్తర్ లాంటి నీ జీవితాన్ని కుట్టి రాజు భోజనం వడ్డించగలడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. నీ బ్రతుకు మరలా చిరునామా ఇవ్వగలడు. నీ జీవితాన్ని తిరిగి మరలా గమ్యం చేర్చగలడు. నిన్ను అద్దరికి చేర్చగలడు. నిన్ను అరణ్యం దాటి అవతలకి తీసుకెళ్ళగలడు. వాగ్దానం చేయబడిన కానానుకు చేర్చగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు. ఇవ్వగలగా నీవు అన్యుడైన నన్నే దేవుడు మార్చాడే. కొన్ని లక్షల మందికి స్వార్థ చెప్పడానికి దేవుడు తన కృపను అనుగ్రహించాడే.
ఈ సాతులు ఊరికి ఎలా వచ్చానో నాకు తెలియదు, కానీ నన్ను ప్రేమించి నన్ను పంపించి నన్ను ఇక్కడ నిలువబెట్టిన నా యేసయ్యకి, ముఖ్యంగా ఈ సంఘానికి నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దైవజనులు మా అన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీకు ఈ విషయం చెప్పలేదు నేను. యాక్చువల్గా నేను ఒక డేట్ని మిస్గైడ్ వెళ్ళిపోయింది. అది అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్న నా పరిస్థితి ఇలా అయింది, ఒక దైవసేవకుడు చాలా ప్రాబ్లంలో ఉన్నాడు, ఇలా జరిగింది డేట్ అని అంటే, ఏం పర్లేదన్న మీరు 27 రండి అన్నాడు. అక్కడే నేను ఆశ్చర్యపడిపోయానండి. నేను ముఖస్థుతి చేయట్లేదు. ఐ డి నాట్ సే ఇన్ టు ద ఫేస్ ప్రైజింగ్. అన్నారు, మీరు రండి మణిబాబు గారు, ఏం కాదు అన్నాడు. నిజంగా నేను కన్నీరు కార్చి దేవునికి స్తుతులు చెల్లించాను. ఎంత ప్రేమ కలిగిన సంఘం అయ్యా ఈ సంఘం. ఇంకేం ఎదురు మాట్లాడలేదు పాస్టర్ గారు. అలాగే అన్నయ్య, అలాగే చేద్దాం, మీరు రండి, నో ప్రాబ్లం. ఇంత ప్రేమ కలిగిన సంఘంలో నీవు నిజంగా నీ సేవకుడికి లోబడుతున్నావా? ఇంత ప్రేమ కలిగిన సంఘంలో నీవు దైవ క్రమానికి, సంఘ క్రమానికి లోబడుతున్నావా? ఇంత ప్రేమ కలిగిన నీవు అటు ఇటు గొర్రెలు దాటుకోవడానికి ఇష్టపడకు. ఏ బండ నుండి చెక్కబడితేవో, ఏ పునాది నుండి తీయబడితేవో నువ్వు ఆ పునాది దగ్గర నిలబడు. ఏ బండలో నుండి చెక్కబడ్డావో ఆ బండలో నువ్వు స్థిరపడి ఉండు. ఆ బండే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నిన్ను గమ్యం చేర్చగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా, నీకు మోక్షాన్ని ఇవ్వగలడు. అందరూ లేచి నిలబడదాం. ఈ రాత్రి దేవుడు అరణ్యంలో ఉన్న జీవితాల్ని ఆశీర్వదించబోతున్నాడు. అరణ్యంలో ఉన్న బ్రతుకులను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అరణ్యంలో ఉన్న జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. అరణ్యంలో ఉన్న ప్రతి చేదైన జీవితాన్ని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. 28వ పాట. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. థ్యాంక్ యూ లార్డ్. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా. నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వం నీవేనయ్యా. ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నీ హృదయంలో ప్రతి బాధను దేవుడు చూసేయబోతున్నాడు. అరణ్యం లాంటి జీవితంలో నీవు ఉన్నా, ఆవేదనలో నువ్వు ఉన్నా, ఈ రాత్రి దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు. You have to receive the great blessing of the Lord in this time. Oh, thank you, Lord. సత్యస్వరూపుడ నీవేనని, నీ సేవకే నన్ను పిలిచావని. యేసయ్యా, నీవు నన్ను పిలవకపోతే నా గమ్యమే లేదు కదా. సత్యస్వరూపుడ నీ
దీవెనకరంగా ఇవ్వడానికి, ఓడిపోయిన నిన్ను దీవెనకరంగా ఉంచడానికి, చెదిరిన నీ గుండెను బాగు చేయడానికి నీ కొరకు దిగి వచ్చిన వారు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మనిషిని మనిషిగా మార్చగలిగిన దేవుడు, నీ మదిలో ఉన్న ప్రతి సమస్యకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మహిమా స్వరూపుడ నీవేనని, నీ మహిమకే నన్ను నిలిపావని, మహిమా స్వరూపుడ నీవేనని, నీ మహిమకే నన్ను నిలిపావని, మహిమైశ్వర్యము నీ చుటకై మహనీయుడవై వచ్చావని, మధురమైనది ఈ నామము, మరచి క్షణమైన మనగలనా, నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా, నీవే నా స్నేహం, నీవే నా బంధం, నీవే నా గమ్యం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా. సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా, సర్వాంతర్యామి నా యేసయ్యా, నా స్వాస్థ్యము సర్వము నీవేనయ్యా, నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా గమ్యం యేసయ్యా, నీవే నా సర్వం యేసయ్యా, నీవే నా గమ్యం యేసయ్యా, నా జీవం నీవే, నా గమ్యం నీవయ్యా, నన్ను దరిచేర్చే దేవుడవు నీవేనయ్యా. ఈ రాత్రి నా దేవుడు నిన్ను గమ్యం చేర్చబోతున్నాడు. నీది అరణ్యం లాంటి జీవితమే కావచ్చు, అరణ్యములో అలసిపోయిన జీవితమే కావచ్చు. ఈ రాత్రి చాలా మంది ఇక్కడ నిలబడి ఉన్నారు, హృదయంలో లోతైన గాయాలు కలిగి అంతరంగంలో లోతైన బాధలు అనుభవిస్తున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితులు ఇక్కడికి వచ్చావో యేసయ్యకు తెలుసు. ఆయనతో ఒక్కసారి మాట్లాడి చూడు. జస్ట్ టాక్ విత్ ది లార్డ్ ఇన్ టైం. ఒక్క నిమిషం దేవునితో మాట్లాడి చూడు. నువ్వు వచ్చేటప్పుడు నీ ఆఫీస్లో ఒక సమస్య ఎదురైంది, నీ పై అధికారి నిన్ను తక్కువ చేసి మాట్లాడాడు కదూ, బాధపడుకో. నీ అధికారిని తక్కువ చేసి నిన్ను మాట్లాడాడు కదూ, భయపడుకో. నీ యథార్థత దేవునికి తెలుసు, నీ యథార్థత దేవునికి తెలుసు. ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు. కొట్టు చప్పట్ల గట్టిగా, యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు. నువ్వు ఉన్న దాంట్లో యథార్థతకు ఉన్నావు కనుక నా దేవుడు నీకు మేలు చేస్తాడు. హాగరి అరణ్యములు అటు ఇటు నడుస్తున్న ఆమెను దేవుడు తీసుకొని తన బిడ్డను ఆశీర్వదించినట్టు ఈ రాత్రి దేవుడు నీ బిడ్డని దీవించబోతున్నాడు. ఏ డాక్టర్లు బాగు చేయలేని నిన్ను, ఏ డాక్టర్లు నీ వ్యాధి గురించి ఆలోచించలేని నిన్ను, ఎన్ని రిపోర్ట్స్ నీకు పాజిటివ్గా నెగిటివ్గా మార్చబడ్డా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నేను సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యవంతురాలుగా పంపించబోతున్నాడు. నా యేసయ్య నీకు పూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న సమస్తాన్ని ఈ రాత్రి యేసయ్య నీకు ఇచ్చి పంపించబోతున్నాడు. సమస్తాన్ని దేవుడు నీకు ఇచ్చి పంపించబోతున్నాడు. ఎక్కడ అవమానించబడ్డావో, ఎక్కడ నిందించబడ్డావో, ఎక్కడ విసర్జించబడి త్రోయబడ్డావో అక్కడ దేవుడిని ఒక దీవెనకరంగా దేవుడిని బిడ్డలు చేయబోతున్నాడు. ఓడిపోయిన నీ జీవితంలో, చెదిరిపోయిన నీ జీవితంలో, చిరునామా లేని నీ జీవితంలో ఆశీర్వాదాన్ని రాత్రి యేసు ఇవ్వబోతున్నాడు. అరణ్యములో ఇశ్రాయేలును ఆశీర్వదించినట్టుగా ఈ రాత్రి అరణ్య యాత్రలో ఉన్న నిన్ను దేవుడు దీవించబోతున్నాడు. నా
నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. యేసయ్యా, ఇంకా గట్టిగా, యేసయ్యా, ఈ రాత్రి నా హృదయంలోనికి మిమ్ములను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను. నా హృదయంలోనికి మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. నాకు శాంతిని సమాధానాన్ని రక్షణను అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు నీకు ఎక్కడ అనారోగ్యం ఉంది అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎక్కడ నీకు అనారోగ్యం ఉందో, అక్కడ మీ కుడి హస్తాన్ని ఉంచండి. ఎవరికి చెప్పుకోలేనంత బాధ, పిల్లలు లేరనుకున్న నిన్ను నా దేవుడు సంతతి కలిగిన ఇల్లాలుగా చేయబోతున్నాడు. వంశమే లేని నిన్ను దేవుడు వంశోధారకుని ఇచ్చి దేవుడిని బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఉద్యోగం లేక, ఎన్ని ఎగ్జామ్లు రాసినా ఓటమిని చూస్తున్న నీకు, ఎన్ని పరీక్షలు రాసిన అపజయాలు ఎదుర్కొంటున్న నీకు నా దేవుడు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చి దీవించబోతున్నాడు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి దీవించబోతున్నాడు. ఎంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, అప్పుల జాబితాల నుంచి బయటకు రాలేక, అప్పుల కొలిముల నుంచి బయటకు రాలేక, అప్పుల పర్వతాల మధ్యలో కూరుకుపోయిన నిన్ను నా దేవుడి రాత్రి ఆశీర్వదించి అప్పుల ఊబిలోంచి బయటకు తీసుకొచ్చి దీవించబోతున్నాడు. నీ ఒక దీవెనకరంగా ఉండబోతున్నావు. నువ్వు ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. మీ కుడి హస్తాన్ని నుంచి నేను నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఎక్కడ నీ బిడ్డలు తమ కుడి హస్తాన్ని ఉంచారో ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వ్యాధి స్వస్థపరచబడును గాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. సంపూర్ణమైన విడుదల కలుగును గాక. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం ప్రకారంగా నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనని సెలవిచ్చిన దేవుడువు. నీ బిడ్డలకి ఇప్పుడే సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. విశేషంగా ప్రభా ఈ సమయంలో యేసుక్రీస్తు నామములో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరుగును గాక. సంతతి లేని నీకు దేవుడు మగ పిల్లవాడిని దయచేయును గాక. ఏ అనారోగ్యం అయితే నీ జీవితంలో ఉందో, ఏదైతే నీ జీవితంలో వెంటాడుతున్నదో, ఆ వెంటాడుతున్న అనారోగ్యపు నమూనాలు యేసు నామములో కాలిపోవును గాక. ఈ రాత్రి యోహాను సువార్త అనగా 8వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా, మత్తయి సువార్త అనగా 17వ అధ్యాయం 3-4 వచనాల ప్రకారంగా సంపూర్ణమైన స్వస్థత నా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము అనగా 24వ వచనం ప్రకారంగా ఆయన పొందిన గాయాలలో ఉన్న సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే అనుగ్రహించబడును గాక. 53వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా ఆయన పొందిన గాయాల నుండి సంపూర్ణమైన స్వస్థత ప్రజలకు దయచేయబడును గాక. ఈ రాత్రి స్వస్థత, ఆరోగ్యము, క్షేమము నీ కృప నీ బిడ్డలకు దయచేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కొట్టి యేసుని మహిమపరుద్దాం. ఈ రోజున దేవుడు మనకు మంచి వాతావరణాన్ని ఇచ్చి ఈ కూటాలు ఇలా జరిగిస్తున్న నా దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. నన్ను రాత్రి ఇక్కడ ఆహ్వానించినటువంటి సంఘం అంతటికి, గ్రామం అంతటికి నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దైవజనులు మా అన్నగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, నేను రిక్వెస్ట్ చేసుకున్న వెంటనే యాక్సెప్ట్ చేసినటువంటి ఆయన పెద్ద మనసుకు నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నన్ను అయ్యగారికి అప్పగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ సంఘాన్ని ప్రేమించిన ఆయన ఈ 2వ కూడికలోనికి నాయన నీ దీనదాసుని తీసుకుని వచ్చి మీరు నడిపించిన తండ్రి ఓ శ్రేష్టమైన విలువ కలిగిన వాక్కులను ప్రభువా అయ్యా, ఇదిగో నాయన ఎవరెవరికి ఏ మాటలు అవసరమో నాయన ఈ రాత్రి ఏ పరిస్థితుల మధ్యలో నీ బిడ్డలు వచ్చారో ఆ నిజ స్థితిని ఎరిగిన ఆయన నీ దాసుని ద్వారా వినిపించబడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నిజముగా ఈ సాతులూరు సంఘములో నా తండ్రి అయ్యా, ఈ రాత్రి మీరు జరిగించిన ఈ అద్భుతమైన కూటమి కొరకై మనసారా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మిగిలి ఉన్న 3వ దినం కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా.
ఇదిగో ఈ సభలో ఎంత వ్యయ ప్రయాసాల మధ్య జరుగుతూ ఉండగా ఇదిగో ఈ సాతులూరు సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ ప్రభా రక్షణ మారు మనసు పొందాలని అయా మీరు ఏర్పాటు చేసుకున్న ఈ 3వ దినాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన ఇదిగో మిగిలి ఉన్న పని అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ నీ దీన దాసుని నాయన మరెన్నో ప్రాంతాల్లో నా తండ్రి బహుబలముగా మీరు నాయన వాడుకుంటున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ దీవించమని, సంఘాన్ని దీవించమని, సంఘాన్ని ఆశీర్వదించమని, నీ దాసుని దర్శించమని, ఇంకా నీ సేవకుడు నా తండ్రి ఇక్కడ పరిచర్య చేస్తున్నటువంటి సేవకుని కుటుంబాన్ని దీవించమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుంది అందరూ కూడా దయచేసి.